ఏమైనా ఉంటే మీరు అడగండి ఇప్పుడే. అంటే పొద్దుమూరు నేను చెప్పేదే కాకుండా మీరేమైనా తెలుసుకుంటే మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే మీకు కూడా అవకాశం ఇస్తున్నాను. ఎవరు హీరో ఎటువంటి అవకాశం నేను ఇస్తున్నాను, నేను కావచ్చు చెప్పండి. మీరు ఏదో ప్రశ్న అడిగారు, మొట్టమొదటి ప్రశ్న ఏదేది మీరు రాసి ఇచ్చిన ప్రశ్నలో మొదటి ప్రశ్న ఏదో ఉంది, జ్ఞాపకం నాకు. నిద్ర ఎలా వస్తుందని చెప్పాను. కరెక్ట్, మంచిది. నిద్ర ఎలా వస్తుంది, దాన్ని ఎంత ఆలోచన చేసి నాకు అర్థం కాలేదు. దాన్ని నిద్ర వచ్చే ఎట్లా చూడాలనుకుంటాము, ఏమాత్రం చూసేదానికి కాలేదు అని చెప్పినారు. నిద్ర ఎలా వస్తుంది అనేది మంచి పాయింట్. అది అర్థమైనా? నిద్ర ఎలా వస్తుంది అనేది మంచి పాయింటే. కానీ అది చూడాలనుకుని నువ్వు డైలీ చూసినా కానీ అది నీకు దొరకదు. నువ్వు ఉంటే చూసేది, నువ్వు పక్కా పోయినా కథ వస్తుంది. ఒక స్థానంలో నువ్వన్నా ఉండాలా, అదన్నా ఉండాలా. అర్థమైందా? నువ్వన్నా ఉండాలా లేదా అదన్నా ఉండాలా. నువ్వు ఉంటే అది ఉండదు, అది ఉంటే నువ్వు ఉండవు. కాబట్టి నువ్వు ఎట్లా చూస్తావు దాన్ని? చూసేదానికి వీలు లేదు. ఇవాళ మన యూపును మనం అర్థంలో పెట్టుకొని చూసుకోవచ్చు, కానీ యూపును నిద్ర మాత్రం మనం చూడలేము. ఎందుకంటే నీలో ఏ జ్ఞాపక శక్తి అయితే ఉందో ఆ జ్ఞాపశక్తే నిద్ర. అంటే ఆ జ్ఞాపశక్తి మర్చిపోవడమే నిద్ర. ఏ జ్ఞాపశక్తి అయితే నువ్వు ఇప్పుడు తిరుగుతున్నావో, ఏ ఎరుకతో అయితే నువ్వు తిరుగుతున్నావో ఆ ఎరుక, ఆ జ్ఞాపశక్తి మరుపుగా మారిపోవడమే నిద్ర. మరుపుగా మారిపోతే నిద్ర తెలుస్తుంది? అది తెలియదు. అది మరుపు, జ్ఞాపకం లేకుండా పోవడమే నిద్ర. అంటే జ్ఞాపశక్తి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే, నీలో 24 మంది ఉన్నారని చెప్పినా కదా శరీరంలో, నువ్వు కాక ఆ 24 మందిలో మనస్సు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. మనస్సు అనేవాడు కూడా ఉన్నాడు. ఆ మనస్సు అనేవాడే ఎరుక, జ్ఞాపక శక్తి నీలో. ఆ మనస్సు అనేవాడు ఉన్నప్పుడు ఇది ఎట్లొస్తుందో చూడాలా అని నువ్వు అనుకుంటావు, చూస్తూ ఉంటావు. ఏ దాంతో? మనసుతోనే చూస్తూ ఉంటావు. జ్ఞాపక శక్తిలో నువ్వు చేసేది చూస్తూ ఉంటే ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే శరీరం అంతా వ్యాపించినటువంటి మనస్సు, అంటే ఇక్కడ ముట్టుకుంటే కూడా నీకు తెలుస్తుంది మనస్సు ఉన్నప్పుడు. ఎక్కడైనా ముట్టుకున్నా అది పైకి తెలియజేస్తుంది. శరీరం అంతా వ్యాపించింది, ఆత్మ వ్యాపించినట్టే. ఆ మనసు ఏం చేస్తుందంటే అంతా ముక్కురించుకొని బ్రహ్మనాడులోకి వచ్చి చేరిపోతుంది. అర్థమైందా? బ్రహ్మనాడులోకి వచ్చి ఎక్కడ చేరుతుంది? మొట్టమొదట మొట్టమొదటి ఎక్కడ చేరుతుంది? మొదట తెలియదు. మొట్టమొదట బొడ్డు ఉంది కదా సెంటరు, ఆడికి వచ్చాను. ఊర్లో ఆడినా ఆడికి వచ్చాది సెంటర్లోకి. అర్థమైందా? మొత్తం ఇక్కడి నుంచి బొడ్డు కాడికి వచ్చి బ్రహ్మనాడు అక్కడ చేరి అక్కడి నుంచి పైకి పోతుంది. అది అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఉందనుకో, ఇక్కడి నుంచి ఇట్టాలంటే ఈడంటే జ్ఞాపకం పోతుంది. ఇటు కూర్చోటం అనుకో, చేయి పట్టుకోవటం అనుకో, అది వదిలేస్తాను. నువ్వు ఇటు పట్టుకున్నావు అనుకో, ఇట్లా కిందికి పోతుంది. అది జ్ఞాపశక్తి కిందికి వెళ్తుంది, కింది నుంచి పైకి వస్తుంది. అంతా సెంటర్ బొడ్డు, ఊరికి సెంటర్లే ఆ రకంగా బొడ్డు అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇక్కడి నుంచి పైకి పోతుంది కాబట్టి, కిందికి పోతుంది కాబట్టి ఇంకా నిద్ర వచ్చి రాకనే వదిలేస్తావు. టక్కన వదిలేస్తే అప్పుడే మళ్ళీ జ్ఞాపకం తీసుకుంటారు. అర్థమైందా? ఆ రకంగా ఇక్కడికి మధ్యలోకి పోయిన తర్వాత అప్పుడు ఇక్కడ అంతా ఆబ్సెంట్ ఇక్కడికి పోతే అప్పుడు నీకు ఇక్కడ ఆబ్సెంట్ అయింది కదా, నిద్ర వచ్చేది తెలియదు కదా. ఇక అది పోయిన తర్వాత ఇది అప్పుడు మనసు కరెక్ట్ మధ్యలో పోయి ఇక్కడ చేరుకుంటుంది. బ్రహ్మనాడిలో మధ్యలో ఆ సెంటర్లో పోయి చేరుకుంటుంది. అక్కడ ఎందుకు చేరుకోవాల్సి పని వచ్చింది? మళ్ళీ అదే ప్రశ్నే. నేను ఇక్కడ పోయిన తర్వాత నిద్రలోకి బొడ్డు దగ్గర పోయిన తర్వాత నిద్ర వచ్చేసింది కదా, మళ్ళీ పైకి పోల్చి పని ఏమొచ్చింది? అక్కడికి పోతేనే స్వప్నం వచ్చేది. స్వప్నం రాదు. స్వప్నాలను అన్నీ చూడాలంటే స్వప్నంలో రకరకాల అడవులు, రకరకాల ప్రదేశాలు, రకరకాల వ్యక్తులను దినాలు చూసి ప్రతి వారిని నువ్వు చూడాలంటే ఎక్కడ చూస్తావు? బ్రహ్మనాడిలోనే చూడాలా, అంటే 7వ కేంద్రంలో. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది ఇది. అందువల్ల మనస్సు ఉంటే జ్ఞాపకం ఉంటుంది, మనస్సు లేకపోతే జ్ఞాపకము లేదు. మనస్సు లోపలికి పోతే నిద్ర అవుతుంది. అప్పుడు మనం ఏ రకంగా మనం చూసేదానికి అవకాశం లేదు. మనస్సు ఏ విషయాన్ని తెలియజేయదు. కాబట్టి నిద్ర అనేది అది ఎవరికి అర్థం కాదు. నిద్ర అనేది ఏమీ తెలియని స్థితి. అర్థమైందా? నిద్ర అనేది తెలియని స్థితి, అంటే ఎరుక లేని స్థితి. మనసు ఏ విషయాన్ని ఎప్పుడైతే తెలియజేయకుండా పోయిందో అని నిద్ర, ఎరుక లేని స్థితిని నిద్ర అంటాం. కాబట్టి ఎరుకతో
నిద్రను చూసేదానికి కాదు. ఎరుకుంటే నిద్ర ఉండదు, నిద్ర ఉంటే ఎరుకుండదు. ఎరుకుందనుకో నిద్ర ఉండదు, నిద్ర వచ్చేది అనుకో ఎరుకుండదు. ఎరుక లేకుండా పోతే నిద్ర వచ్చేది. కాబట్టి మనం నిద్రను చూసేదానికి అవకాశం లేదు. కానీ నిద్రను రాకుండా చేసుకోవచ్చు. నిద్రను ఎరుకగా ఉన్నాం అనుకో నిద్ర రాదు కదా. జ్ఞాపకంగా ఉన్నాం అనుకో, జ్ఞాపకం పోతే కదా నిద్ర వచ్చేది, రాదు. ఓ రోజు మేము ఏం చేస్తామంటే 1 గంటకు రోజు పండుకున్నాం. ఈ మధ్యన హైదరాబాద్లో వచ్చేవాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చొని 1 గంట అయిన టైం ఇంకా బోండి పని పంపించేసినాం. మళ్ళీ ప్రొద్దున లేస్తే మీకే ఇబ్బంది, నాకేం ఇబ్బంది కాదు, మీరు పనులు చేయరు, ప్రొద్దున లేచి మీరు పండుకోబడి చెప్పి పంపించినాం. తర్వాత 1 గంట తర్వాత నేను పండుకున్నాను. పండుకుంటే ఇక నాకు వస్తేనా రాలేదు. వస్తే బాగుంటుంది అంటే వచ్చేటేనా ఇది నాకు మతికి పోతే కదా అది వచ్చేది. నాకు మతికి పోలే, అది రాలే. తెల్లారులు ప్రజెంట్లో ఉన్నాం అంటే నిద్ర రాలేదు. అంటే మనం ప్రజెంట్లో ఉంటే నిద్ర రాదు. అది కొంతమందికి సాధ్యం, మళ్ళీ అందరికీ అట్ట అవుతుంది అనుకుంటుంది. మీరు ప్రజెంట్లో ఉండాలి, నిద్ర రాకుండా ఉండాలంటే అది గోడ కొట్టి పండబెడుతుంది నీ భూమి. ఏ దగ్గర ఉందా చూస్తుంది, గోడ దగ్గర ఉందా, స్తంభం దగ్గర ఉందా అని, లేదా కింద పడుకైనా కింద పడగొట్టని నిద్ర పడుతుంది. ఆ రకంగా నిద్ర లేకుండా నిద్ర ఏం చేస్తా పండబెడుతుంది. అది నా శక్తి అట్టుంటుంది. కానీ అది వేమనయోగి ఏం చెప్పాడంటే నిద్రను నిద్రపుచ్చువాడు ఘనయోగి అని చెప్పాడు. నిద్ర మానగరాదు, నిద్ర పూనగరాదు, నిద్రలోని ఘనబుద్ధులను తెలిసినటువంటి వాడు నిజయోగి అని చెప్పాడు అనమాట. అంటే నిద్రపోకూడదు, మేలుకోకూడదు, మధ్యరకం ఉండును అని చెప్పాడు. ఇది కుక్క ఏం చేస్తాడంటే నడుస్తుంది మామూలుగా, అటు పరిగెత్తదు. కుక్క ఎప్పుడైనా నడుస్తుందా? చూసినా నడిచేది. కుక్క అంటే పూర్తి పరిగెత్తే అది వేరు ఉంటుంది, నడిచేది వేరుగా ఉంటుంది. మధ్య రకంగా ఉంటుంది, జుట్టు అక్కడ పోతుంటుంది, అది మధ్య రకం. అది నడక కాదు, పరుగు కాదు, కుక్కలో ఉంటుంది మధ్య రకం. అది నడక ఉంటుంది, పరుగు ఎంత దూరం ఉన్నా ఒకటే లెవెల్ పోతుంటుంది. అది ఆ రకంగా నేను నిద్ర మానగరాదు, నిద్ర పూనగరాదని వేమనయోగి చెప్పాడు. అది నిద్ర అనేది అనే విషయం మనం తీసుకుంటే, నిద్ర అనేదాన్ని ఎవరు చూడలేరు. చూడాలనుకున్నా కానీ అది నీకు తెలియదు. నిన్ను మభ్యపెట్టి నిద్రపోతుంది. అది అంటే నువ్వు మభ్యపడిపోయినప్పుడే, అది ఎరుక లేకుండా పోయినప్పుడే నిద్ర వస్తుంది అనమాట. అర్థమైందా? లేదు, నువ్వు మభ్యపడే స్థితిలో లేవనుకో, అది రాదు. మభ్యపడే స్థితిలో ఎవరు లేరు, అందరూ ఉన్నారు. ఆ టైం పడితే కొంతమంది 10 గంటలు అయిపోతే నీ పని పండగెడతావు చూడండి. 10 గంటలు అయితే పండుకోవాల్సింది వాడు, లేకపోతే ఆడ దొరుకుతాడు ఒకటి నిద్రపోతాడంటే. అట్లా కూడా చేస్తాను. అది నువ్వు ఎవరో చేసుకొని నేనే నిద్రపోతుంటుంది. కాబట్టి ఈ నిద్ర అనేది అంటే ఇది ఎందుకు అంత గొప్పది అంటే, యోగము అనేటువంటిది ఎట్లుంటుందో నిద్ర కూడా సేమ్ అట్లే ఉంటుందన్నమాట. ఈ వేమనయోగి చెప్పినది యోగం అంటే నిద్ర మానగరాదు, నిద్ర పూనగరాదు చెప్పినది. నిద్రపోకూడదు, మేల్కోకూడదు, మధ్యస్థితిలో ఉండేది యోగం అని చెప్పాడు ఆయన. కాబట్టి అది ఆ రకంగా ఉండేటువంటి యోగం అవుతుంది. అంటే నిద్రలాగే ఉంటుంది అది కూడా, కానీ మెలకువలో ఉంటాడు మనిషి. కానీ దీంట్లో నిద్రే ఇది, కానీ పూర్తి మరుపులో ఉంటాడు. అది నిద్రే మెలకువలో ఉంటాడు, ఇది నిద్రే మరుపులో ఉంటాడు. అది యోగానికి నిద్రకు సాధారణ వ్యక్తికి యోగికి ఉండేటువంటి వ్యత్యాసం. అర్థమైందా? ఈ రకంగా ఈ ప్రశ్నకు జవాబు వచ్చింది మీకు. తర్వాత ఇంకో ప్రశ్నకు అవకాశం ఇస్తుంది, ఎవరైనా అడగచ్చు. టైం అవుతుంది, ఇక అడగండి. అన్నీ తెలిసిన మీకు చెప్పు. అవును, 12 భాగాల నుంచి మనకు ప్రారంభ కర్మ అనేది మనకు అనుభవానికి వస్తుంది. అవును. అయితే ఇప్పుడు సంచితము ఈ యొక్క అంటే కర్మచక్రంలో ఎక్కడ స్టాక్ ఉంటుంది అనేది సార్ నిలువ? సంచిత కర్మ అనేది కర్మచక్రంలో ఎక్కడ నిలువ ఉంటుంది అనేది. సంచితం అనేది ఎక్కడ నిలువ ఉంటుంది? కర్మచక్రంలో చివరి భాగంలో నిలువ ఉంటుంది. వెడల్పుగా ఉంటుంది కదా, ఆ భాగంలో నిలువ ఉంటుంది. ఈ కింద రౌండ్గా మధ్య ఆత్మకి దగ్గరగా ఉంటుంది కదా, అది దగ్గరకు వచ్చేంత ఉంటుంది. ఇది ప్రారంభ కర్మ అంతా వస్తుంట చూడు. ఇప్పుడు ఆనుకొని వచ్చేదంతా ఇప్పుడు ప్రారంభం తయారైతుంటుంది కదా, దగ్గరకు వచ్చేది. ఇప్పుడు రేపు జన్మలో అనుభవించి వచ్చేది ఆనుకొని ఉంటుంది.
కర్మచక్రంలో లాంగ్లో ఉండేదల్లా ఆ లాంగ్లో ఉండేది సంచితము, అంటే ఇప్పుడు చేరే సంచితము. ఆగామి కర్మ పోయి ఆ లాంగ్లో చేరుతుంటుంది. దగ్గరకు వచ్చేదేమో ఉంటుంది. సుడి తిరుగుతా వచ్చి అక్కడ పడుతుంటుంది. ఆత్మకు అందుకుంటుంది. ఆత్మ నీకు ఇందుకు ఇస్తుంటుంది. మధ్యలో ఉండేది ఆత్మ కదా, మధ్యలోకి వచ్చి ఆత్మకు అందుకుంటూ ఉంటుంది. అందుకని నీకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేది దగ్గరకు వచ్చేదంతా నీకు పక్కలో ఉంది, దూరంగా ఉండేదంతా ఆ లాస్ట్లో ఉంది. అర్థమైందా? సులభంగా అర్థమవుతుంది. కర్మచక్రం ఎట్లుంది కదా, పెద్దగా సెంటర్ ఉంది కదా, సెంటర్లో ఆత్మ ఉంది కదా, ఆత్మే కదా అన్ని నడిపిస్తుంది శరీరంలోనే. కాబట్టి దగ్గరుండే కర్మను తీసుకొని అనుభవించేస్తుంది. దూరం ఉండేదంతా అక్కడ చేరిపోతుంది అన్నట్టు, వచ్చే కర్మంతా దూరం చేరిపోతూ ఉంది. కాబట్టి దూరం ఉండేదంతా అగామిక కర్మ సంచితంగా మారుతూ ఉంది. దూరంగా పోయి అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు తిరుగుతూ ఇక్కడ కొనకొచ్చి ఆత్మ దగ్గరకు వచ్చేసి అనుభవానికి వస్తుంది. సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాదు ఏమన్నా? అన్ని భాగాల్లోనే ఉంటుంది. మామూలుగా దగ్గరగా కలిసిపోయేది ఏముంది, అన్ని భాగాలు 12 భాగాల్లోనే ఉంటుంది. ఏది ఏ భాగంలో ఉంటే ఆ భాగంలో ఉంటుంది. అది ఎప్పుడు ఏది జరగాలో చేరుతుంటుంది. నీకు దూరంగా ఉంటుంది అన్నమాట, దూరంగా వెడల్పుగా. నీకు రికార్డ్ అయ్యేది ఎక్కడైతుందంటే దూరంగా రికార్డ్ అవుతూ ఉంది. ఏమో జనమరణ సిద్ధాంతం అనే గ్రంథంలో ఈ ప్రారంభ కర్మ అయిపోయిన తర్వాత జీవుడు వేరే జన్మకు పోయేదానికి ప్రారంభం నిర్ణయం అవుతుంది. ఈ కొత్త ప్రారంభం ఎప్పుడైతే నిర్ణయం అవుతుందో ఆల్రెడీ ఆ జన్మలో చేసుకున్నటువంటి ఆగామి కర్మ సంస్థలో కలుస్తుంది. రెండు ఒక్క జరుగుతాయి అని చెప్పి అవును. అది అంతవరకు ఎక్కడ స్టాక్ ఉంటుంది ఆగామి కర్మ? అది అక్కడే ఉంటుంది, రంగు మారుతుంది అప్పుడు సంచితంగా. అంతవరకు ఆగామికంగా ఉంటుంది. అది అక్కడే రికార్డ్ అయి ఉంటుంది. అప్పుడు సంచితంలోకి చేర్చబడుతుంది. సంచితం అని పేరు వస్తుంది. అంతవరకు ఆగామికమే. అప్పటి వరకు ఒక కలర్ ఉంటుంది, అప్పుడు ఒక కలర్ మారుతుంది. అర్థమైందా? ఓకే. ఇంకొక 5 నిమిషాలు. ఇంకో ప్రశ్న ఏదైనా అడుగు. షట్చక్రాలే అభూత కల్పన, సచక్రాలు లేవు. అది దేవతలు లేరు. దాని పూలు పద్మాలు అని పేర్లు చెప్పుకున్నారు, అవన్నీ లేవు. నాడీ కేంద్రాలు చెప్తున్నారు, దాన్ని చెప్తారు. అవన్నీ మనం వినే వరకు పెట్టుకోవాలా. పెద్దోళ్ళు చెప్పినారు, వినోదగ్గర ఎవరు చెప్పినా అని. అంటే ఎవరు చెప్పిన వినండి. సత్యమా కాదా అని చూడండి, శాస్త్రమా కాదా అని చూడండి. శరీరంలో 7 చక్రాలు ఉన్నాయని చెప్పినారు. బ్రహ్మగారు చెప్తూ ఉంటే సిద్ధయ్య ఆడ గోడ సాటి ఉంటే విన్నాడంట. సిద్ధయ్యనా కక్కయ్య విన్నాడంట. ఈయనే నిజంగా ఉన్నాడు పోయి ఇంటికి పోయి చూసినాడంట. భార్యను కోసి ఒకటి కూడా కనపరాలేదంట. వాడు వచ్చి కొట్టాడకు వచ్చినాడు. ఎవరిగారి మీదకి? బ్రహ్మగారి మీదకి. నువ్వు చెప్పినట్టు ఒకటి కూడా లేవని. నువ్వు ఎవడనుకో ఉన్నారు చక్రాలన్నీ అన్నాడు ఆయన. నేను చక్రాలంటే నువ్వు చక్రాలు బండి చక్రాలు ఉంటాయనుకున్నావా అన్నాడు ఆయన. నేను చెప్పినది ఒకటి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకుంటే అనుకున్నావు. చక్రాలు లేవు, ఏమి లేవు. నాడు కేంద్రాలు అన్నమాట. అవి నాడీ కేంద్రాలు ఉన్నాయి, 7 నాడీ కేంద్రాలు. అక్కడ చక్రాలు లేవు. ఆ నాడీ కేంద్రాలు ఉంటే శరీరంలో మెదడు నుండి మెసేజ్ పారుతుంది. 7వ చక్రం నాడీ కేంద్రం, 7వ నాడీ కేంద్రం పెద్ద మెదడు. అక్కడి నుంచి కింద నాడీ కేంద్రాన్ని ఈ వెన్నుపాములు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి కొన్ని ఆజ్ఞలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ఆత్మ యొక్క శక్తి 7 నాడీ కేంద్రాలు కూడా శరీరం అంతా ప్రాకి శరీరాన్ని కదిలిస్తూ ఉంది. శరీరానికి ఉండేటువంటి చైతన్య శక్తి 7 నాడీ కేంద్రాల ద్వారానే వస్తూ ఉంది. కాబట్టి నాడీ కేంద్రాలను చెప్పడం కరెక్ట్, కానీ చక్రాలు అనడము ఆ తప్పు. అక్కడ దేవతలు ఉండాలనేది అసలు తప్పు. వాస్తవానికి నిజంగా దేవతలు లేరు, ఎవరు లేరు. వీళ్ళంతా ఈ చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా చూసి నాస్తికులు అయిపోయినారు. చెప్పేంత అబద్ధం మాటలు ఇవంతా నాస్తికత్వం అంటే వీళ్ళు చెప్పేంత అబద్ధము అనే నాస్తికులు చెప్తున్నారు అన్నమాట, అసత్యవాదులని. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఆ మాట అనాల్సి పని వచ్చింది. వీళ్ళు చెప్పే బోధల వల్లే, ఇటువంటి బోధల వల్లే నాస్తికులు హేతువాదులు పూర్తి తయారైన దేశంలో దేవుడు లేడు అనేటువంటి స్థితికి వచ్చేసినారు. వాస్తవంగా అక్కడ చక్రాలు లేవు. అక్కడ ఉండే నాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయంటే ఏ సైంటిస్ట్ అని ఒప్పుకుంటాడు, ఏ డాక్టర్ అయినా ఒప్పుకుంటాడు, ఏ హేతువాదైనా ఒప్పుకుంటాడు, ఏ నాస్తికవాదైనా ఒప్పుకుంటాడు. చక్రాలు ఉన్నాయంటే ఎవరు ఒప్పుకోరు. చక్రాలు ఒకటి కూడా లేవు అక్కడ. ఆధ్యాత్మికవేత్తగా ఉన్నటువంటి నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే వాస్తవం కాదు. వీళ్ళు ఎవడో ఒకటి చెప్తే దాన్ని వక్రీకరించుకొని వాడు ఏదో చెప్తే ఇంకోటి చెప్తే లాస్ట్ చక్రాలు అనుకున్నారు. చెప్తే రాజు తలకాయకి చిన్న గుళ్ళు వచ్చింది వాడు ఇంటో రాజు భార్య ఏం చేసిందంటే చెలికత్తితో
పక్కన వాళ్ళ చిలకలు ఉంటారు కదా, రాజు తల్లో చిన్న గుళ్ళు వచ్చింది అని చెప్పిందంట ఆయమ్మ. దాన్ని మందు వేయాలని ఆయమ్మ ఏం చెప్పిందంటే గుళ్ళ ఇంతలా ఉందంట అని చెప్పిందండి. పక్కన ఆయమ్మ దాచిపోయి వాళ్ళ స్నేహితుడికి, స్నేహితుడు ఏం చేయాలంటే ఇంకో రాజభట్టుని పోయి రాజుకు ఇంత పొడుగు కొమ్ము వచ్చిందంట అని చెప్పినాడు. వాడు చెప్పి తెల్లారిదాకా తెగబాడు చేశారు కొమ్ములు, ఇంత పొడుగు కొమ్ములు వచ్చాయంటే వాడని. గుళ్ళు వచ్చింది నాయమ్మంటే రాజు తెగబాడు కొమ్ములు వచ్చాయని చెప్పుకున్నారు. రాజు కొమ్ములు వచ్చి ఊరని తెలిసిపోయింది పద్దన కథ. ఇట్లా వాళ్ళు నాడీ కేంద్రం అని చెప్పి వీళ్ళు చక్రాల కాడికి తిప్పుకున్నారు. లాస్ట్ రాజు గట్ట కొమ్ములు వచ్చినాయన్నారు, ఈ చక్రాలు ఉన్నాయని కూడా అంతే సత్యం. కాబట్టి ఈ సత్యం కాదు, ఆ దేవతలు గారు ఈ శ్వాసపై ప్రదర్శన చేసి వస్తుంది అంటున్నారు. అందుకు ఆ సత్యం అది. శ్వాస ఊపిరితిత్తుల వరకు పోతుంది, ఊపిరితిత్తుల నుంచి తిరిగి వెనక్కి వస్తుంది. డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ చదివినట్టు ఆయన కూడా మీరు కూడా అంతే కదా చెప్పేది. శ్వాస ఊపిరితిత్తులకే పోయి వస్తుంది, ఎక్కడ పోదు. ఇప్పుడు ఆయనకి ఈ మాట చెప్పామనుకో, ఈ శ్వాస అక్కడికి పోయి నీ ప్రదర్శన చేసి వస్తుంది, ఆధార చక్రం కిందికి పోయి 600 చుట్లు తిరిగి వస్తుంది అంటే ఊపిరితిత్తుల్లో పోతుంది. ఇలాంతా చెప్పేది అబద్ధము, ఇది జ్ఞానమే కదా అని అంటాడు. వాస్తవం మళ్ళీ ఆ మాట. కాబట్టి శ్వాస ఎక్కడి వరకు పోతుంది, పీల్చిన శ్వాస ఊపిరితిత్తులకి పోతుంది, ఊపిరితిత్తులు తిరిగి వాపసు వస్తూ ఉంది. ఏ నాడీ కేంద్రం దగ్గర ఏ చక్రం దగ్గరికి పోయేది ప్రదర్శన చేసి రాలేదు, అక్కడ దేవుడు లేడు. కింద వినాయకుడు ఉన్నాడంట. ఎక్కడ ఆధార చక్రం కదా, ఆధార చక్రం దగ్గర వినాయకుడు ఉన్నాడంట. కాబట్టి మొట్టమొదటి ఆయన మొక్కలని అంత దేశం మొత్తం మొదటి వినాయకుని మొక్కుతారు కింద ఉండేవాడని. ఆధార చక్రం దగ్గర ఉదస్థానం దగ్గర ఈయన ఉన్నాడు కాబట్టి మొట్టమొదటినే ఈయన మొక్కలని పెట్టిందా. ఈ రకంగా ఒక ఈయనక్కడ అంత ఆడిపోయి ఎందుకు ఉండాలి, పక్కన ఉండకూడదని కూడా అడుగుతున్నాడు. ఎందుకు అంత పనికి వాళ్ళు జగలేకపోలా. వాడు కూడా కక్క చూసినట్టు వాడు తిట్టాడేసి తిట్టేటప్పుడు బయటపడింది. మళ్ళీ అప్పుడు కూడా ఇలా రాసుకున్నారు, ఈయనపై చూపించినట్టు చక్రాలు. మళ్ళా తిట్టినట్టు బాగుండదని చక్రాలు చూపించినట్టు వాళ్ళకి కనపరాలేదు, ఈయనపై చూపించినా అని చెప్తారు. అంటే బుక్లో బ్రహ్మగారి బుక్లో అంటే రాసినారు కదా, కాబట్టి వివరం చెప్పినాడని చెప్పలే, అంటే రాసినాడని చెప్తారు. కానీ ఇదంతా ఈ చక్రాల గురించి అడగడం మంచి పని. ఎందుకంటే నీకు ఇంతమంది తెలిసిపోయింది అసత్యమని. ఏ పుస్తకాలు కూడా అదే రాసింటారు చూడండి. ఓ బొమ్మ వేసి ఈడో చక్రం ఆడో చక్రం బొమ్మ ఫోటో కూడా పెట్టింటారు. కానీ ఈ చక్రాన్ని పూర్తి అసత్యము. కాబట్టి వాటి భ్రమలో మీరు పడద్దండి. నాడీ కేంద్రం అనేది వాస్తవము. ఏ సైంటిస్ట్ అయినా ఒప్పుకుంటాడు, ఏ పరిశోధకుడైనా ఒప్పుకుంటాడు, ఏ నాస్తికవాదైనా ఏ హేతువాదైనా నేను చెప్పే మాట ఒప్పుకుంటాడు. వాస్తవం. అందులో చైతన్య శక్తి ఉంది, కదిలిక శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని కదిలిస్తూ ఉంది, అది వాస్తవం. ఆ నరం తెగిపోయిందనుకో అక్కడి నుంచి ఇక్కడికి ఏమాత్రం చైతన్య శక్తి రాదు, అది కూడా వాస్తవమే. కాబట్టి ఈ దేవతలు లేరు, ఏమీ లేరు, వాళ్ళ భ్రమలో పడడం మరి అసత్యం. అందుకే బ్రహ్మంగారు కూడా మళ్ళా ఇది చక్రాలు ఉన్నాయని చెప్పింది బ్రహ్మంగారు అని చెప్తారు. బ్రహ్మంగారు చెప్పినారు లేదా వీళ్ళు అని రాసి పెట్టినారు బ్రహ్మంగారి పేరు చెప్పి. ఎందుకంటే వివేకానంద భగవద్గీత అమ్ముతున్నారు. వివేకానంద భగవద్గీత చదవలే, భగవద్గీత రాయలే. భగవద్గీత ఎట్లాడితే తెలియదు వివేకానందరికి. ఆయన రాసినది ఒకటే పుస్తకం కాళీమాత. మొట్టమొదటి రాసినది ఇది కాళీమాత అనే పుస్తకం రాసినాడు. కాళికాదేవి తప్ప ఎవరూ తెలియదు ఆయనకు. ఆయన 35 ఏళ్ళకే చనిపోయాడు అనుకుంటా, బహుశా 39 ఏళ్ళకు. 40 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదని చనిపోయినాడు. ఆయన రాసినది ఒకటి కాళీమాత అనే పుస్తకము. కానీ ఆయన పేరు మీద చాలా పుస్తకాలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన పేరు ఉన్నాడు కదా, ఆయన పేరు పెడితే ఎవరైనా బుక్ అనుకుంటాడు. కాబట్టి వివేకానంద భగవద్గీత అని రాశారు. వాస్తవం అదే, వివేకానంద భగవద్గీత రాయలేదు. ఈ రకంగా వీళ్ళు ఏం చెప్పినా మనం వినొచ్చు, కానీ శాస్త్రబద్ధంగా ఆలోచన చేస్తే సత్యాలు అసత్యాలు మనకు అర్థమవుతాయి. సత్యాన్ని మనం ఎంచుకుందాము, అసత్యాన్ని వదిలిపెడదాము. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మార్గానే మనం అన్వేషించి తెలుసుకుందాము. ఇంకో ప్రశ్నకి అవకాశం ఇస్తాను, అడగండి. బ్రహ్మగారు కొన్ని విషయాలు తెలియజేశారు సార్, భవిష్యత్తులో జరిగే విషయాలు తెలియదు. 5000 సంవత్సరాల తర్వాత 3 మతాలను ఏకం చేసేవాడు వస్తాడు అని, తర్వాత ప్రభదాసం వారు ఉన్నతమైనటువంటి జ్ఞానం కలవారు అని, ఇట్లా కొన్ని విషయాలు తెలియజేశారు స్వామి. అవును. అది జ్యోతిష్యం ద్వారా సాధ్యమా, లేకపోతే దానికి ఇంకా వేరే ఏమైనా విధానం ఉందా? జ్యోతిష్యం ద్వారానే సాధ్యము. కానీ కూర్చో, భవిష్యత్ అంతా జ్యోతిష్యం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ నేను కూడా జ్యోతిష్ శాస్త్రము అనేది ఏమిటి అని పరిశోధన చేసినప్పుడు జ్యోతిష్యం ద్వారా కొన్ని విషయాలు చెప్పొచ్చు, కానీ అన్ని విషయాలు చెప్పలేము. జ్యోతిష్యం ఇప్పుడు మనం చేసుకోండి 9 భాగాలే, ఒక చక్రాన్ని, ఒక భాగాన్ని, కర్మచక్ర భాగాన్ని 9 భాగాలు చేసుకున్నాం అనమాట. కానీ 7 లక్షల భాగాలు చేస్తే కానీ సాధ్యం కాదు చెప్పేదానికి. 7 లక్షల భాగాలు
ఒక కర్మచక్రంలో ఒక భాగాన్ని 12 భాగాల్లో ఒక భాగాన్ని 9 భాగాలే మాత్రం చెప్పినారు ఇప్పుడు జ్యోతిష్యులు. దాన్ని 7 లక్షల భాగాలు చేస్తే కానీ పూర్తి సమాధానం చెప్పేదానికి సాధ్యం కాదు. 7 లక్షల భాగాలు చేసినట్టు జ్యోతిష్యం ఇంతవరకు లేదు. కాబట్టి కొన్ని విషయాలు చెప్పొచ్చు కానీ అన్ని విషయాలు చెప్పేదానికి సాధ్యం కాదు. అది కూడా కొన్ని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనకు కొన్ని ఈ రకంగా చాలామంది చెప్పినారు అంటే చెప్పడం కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక తూరి ఏదో ఒకటి చెప్తాను, అది అంతా నెరవేరుతుంటుంది. కానీ జ్యోతిష్యం చెప్పినానా, నేను ఏమైనా జాతకం ప్రకారం చెప్పినానా అంటే చెప్పలేదు. మళ్ళీ ఎందుకు నెరవేరింది? కానీ అది నెరవేరుతుందని నాకు తెలియదు. ఒకడేం చెప్పినాడంటే మా అబ్బాయి తప్పినాడు, ఏ ఊరిలో ఉన్నాడు అని వచ్చినాడు. నేను జ్ఞానం చెప్తాను, జ్యోతిష్యం చెప్పను. వానికి తెలుదు, వచ్చినాడు. వాడు ఇచ్చిపెట్టేటట్టుగా లేడు. ఒక గంట చెప్పినా కానీ మనకు అర్జెంటుగా ఒక పని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈయనకి ఎంత చెప్పినా పడినాడు. నాకు వేరే వాళ్ళు చెప్పినారు, నువ్వు చెప్పినే కరెక్ట్ చెప్తా ఉంటా, నాకు చెప్పాలంటాడు. వాడు ఇచ్చిపెట్టాడు, గట్టి కాలు పట్టుకుంటాడు, పక్కగా అడుగు పెట్టినాడు. మనం ఏం చెప్పాలాగా ఏదో ఒకటి చెప్పాం. పిల్ల ఒత్తురు తప్పు చెప్పినా అనుకో, ఒత్తురు రాడు మనకు. కాబట్టి మనం చెప్తా అంటే సరే నీ కొడుకు పేరు ఏం పేరు అంటాం, ఆ పేరు ఏదో ఒకటి చెప్పి ఊ అనే అక్షరంలో ఉరుటూరు అనే దాంట్లో ఉన్నాడు పో చెప్పినాం. ఆ ఉరుటూరు అనే వాడు ఖచ్చితంగా ఉరుటూరు విన్నాడు. ఊళ్ళో ఆ ఉరుటూరులో వాడు ఉన్నాడు ఖచ్చితంగా. నేను కావాల్సి చెప్తే వాడు ఆ ఊర్లో ఉండాలి. వాడు పిల్లవాడు ఎత్తుకొని వచ్చినాడు. స్వామి కరెక్ట్ చెప్పినాడు, ఇంత దేశంలో కరెక్ట్ పలానా సార్ ఉన్నాడు అంటే కరెక్ట్ అడిగిపోతున్నాడు అని వచ్చినాడు. ఇది నాకంటే ఇదే నేను చెప్పడం ఏంది, వాడు పట్టుకురావడం ఏంది, అసలు నాకు అర్థం కాలేదు. అంటే ప్రతిదీ మన ఆత్మ పలికిస్తూ ఉంటుంది అని మనకు తెలుసు. నేను ఏది కాదు అనేది ఒకటి తెలుసు. మనం ఏదో ఒకటి చెప్పినాం, మనకు తెలితే అది సత్యమని, అది సత్యమే చెప్పింది లోపల ఉంటే. వాడు మీరు కరెక్ట్ దొరికినాడు. కాబట్టి మన నుంచి చెప్పే వాక్యాలు కొన్ని సత్యాలు కూడా ఉంటాయి, మనకు తెలియకపోవచ్చు, అవి సత్యాలు ఉంటాయి. ఆ రకంగా వాళ్ళల్లో ఏదో ఒకటి చెప్పాలా అనుకున్నప్పుడు చెప్పేసింటారు, అదంతా సత్యమైతే ఉంది. భవిష్యత్తు ఏం జరుగుతుంది అనే దానికి ఒకరు చెప్పాలి. ఎవరిలోనో ఒకరిలో ఏదో ప్రావీణ్యత రావాలి. ఆ ప్రావీణ్యత ఎవరిది? ఆత్మని. ఇంతకుముందు చాలా తూర్లు చెప్పాను. బాలసూర్యుని పాటలు బాగా పడుతున్నట్టే ఆ ప్రావీణ్యత ఎవరిది? ఆత్మదని చెప్పాను. ప్రతిదీ ఏంటో ఒకరు ఆట ఆడుతున్నాడంటే బాగా ఆడుతున్నాడంటే ఎవరిది ఆ ప్రావీణ్యత? ఆత్మదని చెప్పాను, వాంది కాదు. కాబట్టి అది దేశంలో ఒకరిని తర్ఫీదు చేసి అన్ని రకాలుగా బాగా కనిపించేయాలంటే ఆత్మ అన్ని రకాలుగా ఒకరిని ఎన్నో బయట కనిపించడం చేస్తుంది. వాడు గొప్పడు అనిపించేది చేస్తుంది, తనను గొప్పడు అనిపించేది చేసుకోదు, అది బయటికి కనిపించే రకంగా చేస్తుంది. ఆ రకంగా ఆత్మ ఏ విషయాలైనా చెప్పగలదు అది. కాబట్టి భవిష్యత్తులో 400 సంవత్సరాలు ప్రబోధాశ్రమం ఉన్నతమైన జ్ఞానం కలది అని చెప్పుకోవడం సరే 3 మతాలు ఏకం చేసే వాళ్ళు 5000 సంవత్సరాల తర్వాత వస్తారు అని చెప్పినారంటే అది వాస్తవమే. ఇప్పుడు మీలో 3 మతాలు ఉన్నారు లేదంటే క్రైస్తవులు ఉన్నారు, ముస్లిం మతస్థులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. మీ 3 మతాల మీద ముఖాల మీద చక్రాలు కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ క్రైస్తవుల్లో కనిపిస్తూ ఉంది, ముస్లింలో కనిపిస్తూ ఉంది, హిందువుల్లో కనిపిస్తూ ఉంది. ఏమైనా కనిపిస్తుంది? 3 చక్రాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరైతే మీరంతా కాలకర్మ చక్రాలు పెట్టుకున్నారో ఆ 3 కాలకర్మ చక్రాలు పెట్టుకున్నారు. క్రైస్తవులు పెట్టుకున్నారు, ముస్లింలు పెట్టుకున్నారు, హిందువులు పెట్టుకున్నారు. మళ్ళీ 3 మతాలు ఏకంగా కనిపిస్తున్నాయి లేదు నాకు? కనిపిస్తున్నాయి. అది ఇక్కడే సాధ్యమవుతుంది. 3 మతాలు ఏకం కావడం అంటే ఇక్కడే సాధ్యమవుతుంది. ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, కొన్ని వేల సంవత్సరాలకు అన్నింటినీ అధిగమించిపోతుంది ఇది ద్వైత సిద్ధాంతం, అందరిని ఏకం చేస్తుందని చెప్పాను. అది కొన్ని వేల సంవత్సరాలు కానీ నేను అనుకున్నాను, కానీ చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంది అది మనకు ఇప్పుడు. కానీ అందువల్ల ఇది వాస్తవమే, ఆత్మచేత చెప్పబడింది కానీ జ్యోతిష్యం చేత చెప్పబడేది కాదు. జ్యోతిష్యము చేత కొన్ని విషయాలు చెప్పబడతాయి, అన్ని విషయాలు చెప్పబడవు. కానీ ఒక ఆత్మ అనుకుంటే ఏ విషయమైనా ఎంతటి సత్యానైనా ఎన్ని వేల సంవత్సరాల పూర్వందైనా కానీ చెప్పబడుతుంది. కానీ చంద్రుడిలో నీళ్ళు ఉన్నాయని 30 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, ఆ జ్యోతిష్యం ప్రకారం. అర్థమైందా? కొన్ని విషయాలు నేను చెప్పాను, ఆ జ్యోతిష్యం కానే కాదు. జ్యోతిష్యం కాకుండా కూడా సత్యమైనవి. ఎందుకు సత్యం అంటే ఆత్మ చెప్పింది, అది మనం చెప్పలేదు. అర్థమైందా? అది సత్యమని కూడా మనకు తెలియదు. అదే ప్రశ్నకు జవాబు వచ్చింది అనుకుంటా. ఓకే, ఇంకేప్ప ఇంకేమన్నా ఇంకో ప్రశ్న జవాబు అడుగు. ఆత్మశక్తిని ఎవరైతే పని చేయకుండా ఈ మొత్తం
వస్తువు పానీయాలు లాంటివి చేస్తారో వాళ్ళకి ఆత్మద్రోహం అనేది కర్మలో లిఖితమవుతుంది. అది అనుభవించి తీరాలి సూత్రం. అయితే ఇక్కడ మనకి జరిగే ఆపరేషన్స్లో ఏదైనా శస్త్రచికిత్స లాంటివి చేయించుకునేటప్పుడు మత్తును ఆ భాగానికి ఏ భాగానికి అయితే సర్జరీ చేస్తున్నారో ఆ శరీర భాగానికి మత్తు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో అది దాన్ని ఏ విధంగా వాస్తవమే మత్తు ఇవ్వడం జరుగుతుంది. ఆ శరీరంలో ఆత్మ చైతన్య శక్తి అంటే మనసును లేకుండా చేస్తున్నారు. ఆత్మ చైతన్య శక్తిని లేకుండా చేయడం లేదు. అక్కడ మనస్సును ఎరుకను లేకుండా చేస్తున్నారు. జ్ఞాపకాన్ని ఇక్కడ ఉండే విషయాన్ని ఇక్కడ తెలియకుండా చేస్తున్నారు. ఆత్మకు చేయలేదు, మనసుకు చేస్తున్నారు. అది మత్తు అనేది ఎవరికి? మత్తు అనేది ఎవరికి? మనసుకు. ఆ చైతన్య శక్తికి కాదు. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఏరియా మత్తు ఉంది కదా, ఒక శరీరంలో ఏరియా మత్తు, అది మనసుకు, ఆత్మకు కాదు. అర్థమైందా? ఆత్మకి ఇచ్చే మత్తు ఒకటి ఉంది, శరీరానికి కాకుండా ఒక ఏరియా కాకుండా ఆత్మకి ఇచ్చే మత్తు కూడా ఒకటి ఉంది. అదేది మనం తాగుతాం చూడ, ఇట్లా ఆ తాగేదాన్ని మనము మొత్తం ఆత్మకి చేరుతుంది. అది మెదడుకు పోతుంది. మెదడుకు పోతే శరీరం అంతా ఎక్కిపోతుంది, ఆత్మకి చేరిపోతుంది అంట, చైతన్య శక్తికి వచ్చేస్తుంది. కాబట్టి నడిచేవాడు కూడా నడచలేడు, తూలిపోతాడు ఇటా అట. చైతన్య శక్తి సరిగ్గా పని చేయలేదు. ఎక్కువ తాగినాడు, ఎక్కువ మొత్తం శ్వాసను ఆడించాలి కదా. అది ఆ శ్వాసను ఆడించలేకుండా పడిపోయి శ్వాస ఆగిపోయి చనిపోతాడు ఎక్కువ మొత్తం అయితే. అర్థమైందా? ఈ రకంగా మత్తులో చాలా మత్తులు ఉన్నాయి. మనసుకి ఎక్కే మత్తులు ఉన్నాయి, ఆత్మకి ఎక్కే మత్తులు ఉన్నాయి. మనసుకి ఎక్కే మత్తుల్లో ఏం మనకి ఏ పాపం రాదు. ఆత్మకి ఎక్కించే మత్తును మాత్రం వాడితే చాలా పాపం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు 2 రకాల మత్తులు అర్థమైనా నీకు? ఓకే, సరే. ఇంకో ప్రశ్నకు అంటే ఒకటనే చాలా అడుగుతున్నావు. అడుగు నువ్వు అంటే ఆయనకు అవకాశం ఇస్తుంది. శాంతులు అడిగిన పక్క ఆయనకు అవకాశం ఇస్తాను. మీరు లేండి. సైన్స్ ప్రకారంగా చాలా దేశాల్లో పెద్ద పెద్ద ఆకారాలు డైనాసర్ అంటే వీటి పరిణామ క్రమంలోనే అవి అంతరించిపోయిన తర్వాత మానవుడు ఉద్యోగించడం ఈ సైన్స్ ద్వారా చెప్పబడుతుంది. అంటే వీళ్ళు పరిశోధన ద్వారా తెలుసుకునేది ఏమంటే వీళ్ళు ముందు ఇవన్నీ పుట్టాయి, తర్వాత మానవుడు పుట్టారంటున్నారు. అంటే మన పరిశోధన ద్వారా దేవుడు చెప్పినటువంటి విధానం ప్రకారం అయితే ముందు మనిషి పుట్టాడు, తర్వాత అన్నీ పుట్టాయని చెప్తున్నాం. మీరు చూసి డైనోసార్ 8 సంవత్సరాల క్రితం ఉంది, 8,000 సంవత్సరాల క్రితం ఉంది, అది అంతరించిపోయింది అని చెప్తున్నారు కదా. అన్ని సంవత్సరాల కంటే పూర్వం, కొన్ని వేల లక్షల సంవత్సరాల పూర్వం ఒక సుత్తి దొరికింది అని వేశారు టీవీలో. అది ఆ మెటల్ని ఇప్పుడు కూడా ఎవరు తయారు చేయలేదంట. ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా నిలిచిపోయింది. ఓ ఇనుప సుత్త అంటే ఇనుము కాదు, ఏదో మెటల్, అది సుత్త దొరికింది. ఆ సుత్త ఇంతవరకు, ఆ మెటల్ ఇంతవరకు ఎవరు తయారు చేయలేదంట. అటువంటిది అంతే పూర్వం ఎంత పరిజ్ఞానం కలిగి ఉన్నారు చూడు, కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం అని చెప్పారు. అంటే అప్పటికే మానవుడు అంత ఉన్నతమైన స్థితిలో, అంటే మెదడు కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పటికే అంటే అప్పుడు ఎన్ని లక్షల సంవత్సరాల పూర్వమితులు డైనోసార్స్ పుట్టిన దానికంటే ఇంకా ముందున్నాడని చేస్తే తెలిసిపోయింది కదా మనకు కూడా. కాబట్టి ఇవి అంటే వీళ్ళు తెలిసిన వరకు చెప్పారు, దాని తర్వాత కూడా చెప్పారు. కానీ ఇంకా మనం లెక్కే చూస్తే, భగవద్గీత శాస్త్రం ప్రకారం చూస్తే, మొట్టమొదట మనిషి పుట్టాడు, మనిషి తర్వాత మిగతా జీవరాశులన్నింటి పుట్టించడం జరిగింది. కానీ అక్కడ ఎట్లా పరిణామం జరిగిందని కూడా మనం చెప్పాం. దాని భగవద్గీతలో విభూతి యోగం అనుకుంటా, విభూతి యోగంలో చెప్పబడింది. అక్కడ దొరుకుతుంది. అంటే డైనోసార్ కంటే ముందున్నాడు మనిషి. సుత్తి లాంటి పరికరాలు ఈ ప్రభావం ముందు ప్రభావం, ఆ సుత్తి లాంటి ఏవైతే ఉన్నాయో ఆయుధాలు అవన్నీ ఇప్పుడు ప్రభావం అనగా ముందు ప్రభావం అంటే అక్కడ మనము ఒక ప్రభావాన్ని గురించి ఆలోచన చేయాలి. అంతకుముందు ప్రభావాన్ని గురించి ఆలోచన చేస్తే చాలా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అంత ముందుదైనా కానీ ఇప్పుడేం చెప్పాల్సిందే తప్పదు కదా. కాబట్టి ఎంతో అంటే అది ముందుది మనం ఉండాలని చెప్పుకోకూడదు. అర్థమైందా? ఎందుకంటే ముందు ఉండేదానికి అవకాశం మామూలు ప్రకృతి ఉంటుంది కానీ, అంటే ప్రకృతిలో భాగమేది, ప్రకృతి ఉంటుంది, ప్రకృతిలో భాగమైనా కానీ, అంటే ఇవి ఎట్లున్నాయో భూమి ఆకాశం నీరు అగ్గిగానే ఉంటుంది కానీ మీకు మిక్స్ అయినటువంటి పదార్థాలుగా ఉండవు అన్నమాట. కాబట్టి ఒక పరిణామంలో అది మాత్రమే చెప్పాలి కానీ ఇంకో పరిణామంలో ఉండాలని చెప్పేదానికి అవకాశం లేదు. అంటే చెప్పినామనుకో చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా ప్రశ్నలకు జవాబులు ఉండవు.
కాబట్టి ఒకే పరిణామంలో ఇదే అర్థమైందా? జ్ఞానేంద్రియాల్లో కళ్ళ నుంచి ఉసి వస్తుంది, ముక్కులో నుంచి చీముడు వస్తుంది, నోట్లో నుంచి నాలుగులో నుంచి గల్ల వస్తుంది కదా, ముక్కులో నుంచి చెంప వస్తుంది కదా. ఈ 5 విసర్జక అవయవాలు ఎందుకు అట్లా విసర్జించి ఏ విషయాన్ని తెలియదు. ఇంకోటి ఇది చర్మము చెమట చెవి వచ్చేసి గుబులి బయటికి రిలీజ్ చేసి మామూలుగా శారీరక కర్మ అయిపోయిన తర్వాత మనిషి చనిపోతే అంటే కర్మతో చుట్టూ శరీరంగా ఉంటారు కదా, అతను మళ్ళీ జన్మ ఎట్లా తీసుకుంటాడు? జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఆ 5 విసర్జక అవయవాలుగా ఉన్నాయి. దేనికి సూచన? కర్మేంద్రియాలు విసర్జక అవయవాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలే కాదు, కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి కదా. ఇవి ఒకటే చెప్పలేకూడదు, ఉన్నాయి కదా, మన వాటినే మనం ఎందుకు అడగాలి? కాబట్టి అన్నిటికీ ఉన్నది విసర్జన అనేది. శరీరంలో ఏదైతే వేస్ట్గా ఉంటుందో అదంతా బయటికి నొక్కడము. మామూలుగా కంటి మీద పిసురు వస్తుంది అంటున్నావు, మరణాలన్నీ బయటికి తోసేస్తుంటుంది. అది చెవులో నీకు సేఫ్టీగా ఒక క్రీమ్ పెట్టింటాడు దేవుడు, వేరే పురుగు పోయిందనుకో డైరెక్ట్ వెళ్ళిపోతా లోపలికి. అది పోకుండా ఓ విశ్వదార్థం పెట్టి అది పోతే అక్కడ పోతే చనిపోతే చేశాడు. అర్థమైందా? మళ్ళీ అవన్నీ లేకపోతే మనిషి సేఫ్టీ కోసం పెట్టేటి ఇవన్నీ ఈ రాపిడి పడకుండా తేమను కలిగించాడు. ఇక్కడ లేకపోతే తేమ లేకపోతే అన్ని దూరంత లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రకంగా మనకు కొన్ని రక్షణ కవచంగా పెట్టినటువంటివి విసర్జకాలు ఉన్నాయి. కానీ ఇంకా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి, వీళ్ళు లోపలికి బయటకు వచ్చేసరిగా. అంటే అది పెద్ద సమస్య కాదు, మనకు జ్ఞానం సంబంధించిన విషయం కూడా కాదని. ఇంకోటి ఏదో అడిగితే మనిషి శారీరక కర్మ అయిపోయిన తర్వాత మానసిక కర్మకి వెళ్ళినప్పుడు చనిపోయి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, ఈ సూక్ష్మ శరీరం మళ్ళీ జన్మ తీసుకొని మంచిగా పుట్టడం ఎట్లా? సావు వచ్చినప్పుడు పుడుతుంది. సూక్ష్మ శరీరం సావు రావాలి కదా. సావు రాకముందు చచ్చిపోయినాడు అకాల మృత్యు ఉంటుందని, కాలమృత్యు రావాలా. కాలమృత్యు వచ్చిన తర్వాత సావు వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ పోతాడు. అంతవరకు పోయేదానికి అవకాశం లేదు. ఓకే, ఇంకా అడుగా. శిశువు జన్మ వచ్చిన తర్వాత శిశువు అంటారు స్వామి. ఆ శిశువు అనే నామకరణం ఏదైనా ఆత్మ సంబంధంగా పేరు ఉంటుందా? శిశువు అని పిలుస్తున్నారు బేబీని, అది ఏమైనా ఆధ్యాత్మికానికి సంబంధించి? నువ్వు ఎప్పుడు తెలుసుకునేవాడివేనని తెలుసుకోవాల్సి తెలిసినవి కాదు, ఎప్పుడు తెలుసుకునేవాడివేనే అర్థమైందా? ఎప్పుడు నీ శిశువే. ఓ 70 ఏళ్ళ వయసు వచ్చినా కానీ నేను శిశు దశలో ఉన్నాను, ఏం తెలియదు నాకు అని ఒప్పుకుంటున్నారు. అంటే నీకు ఎప్పుడు తెలియదు అని. శిశువు అంటే తెలియనోడు అని అర్థం. అంటే వాస్తవంగా అప్పుడు ఏం తెలియదు, నీకు ఏ విషయాలు తెలియవు. మనసు లేదు కాబట్టి ఏ జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయినాడు. ఇంతకుముందు ఏది తెలియదు కాబట్టి శిశువేను. తెలియనటువంటి వాడు అని అర్థం శిశువు అంటే. శిష్యుడు అనే కూడా తెలుసుకోవాల్సినటువంటి వాడు అని అర్థం. శిష్యుడు అంటారు కదా, అంటే తెలుసుకునేవాడు అని, తెలిసినవాడు కాదు, తెలుసుకునేవాడు అని అర్థం. శిశువు అనే కూడా తెలుసుకునేవాడు, తెలుసుకోవాల్సినవాడు, ఏం తెలియనివాడు అని అర్థం. కాబట్టి శిశువు అన్నారు. శిశువు శిష్యుడు అంతా ఒకటి అర్థం. అదే శిష్యుడు అంటే తెలియనివాడని, శిశువు అంటే తెలియనివాడుని, అంతే కదా. తెలుసుకునేవాడు తెలియనివాడు అంతా ఒకటే కదా అర్థం. అది సరిపోయిందా? ఏమైనా కొత్త ఉందా? లేదు. అదే ఇంకేమప్పా అంటే మీకు నేను చెప్పడమే కాకుండా మిమ్మల్ని అడుగుతున్నాము, మీకు అంటే అర్థమయ్యేలాగానే చెప్తున్నావు. చెప్పండి. ఏదైనా పని జరిగిన వెంటనే శిక్ష అప్పుడే జరుగుతుంది, అంటే వాదన అప్పుడే ఉంటుంది, శిక్ష అప్పుడే ఉంటుంది అన్నారు కదా. పదే జరుగుకోవడం వల్ల అదే శిక్ష రిపీట్ అవుతుంది. అర్థం ఏం రోజా పని జరిగినప్పుడు శిక్ష అప్పుడే అమలవుతుందన్నారు కదా, పడుతుంది కదా. పదే తలుచుకోవడం వల్ల అదే శిక్ష అదే పేరుగా ఉంటుంది. అవును, పదే చనిపోవడం వల్ల, పదే తలుచుకోవడం వల్ల, అదే విషయాన్ని అనుకోవడం వల్ల తప్పదు. దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఒకడు అదే 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 అనుకుంటాడు, అదే 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 శిక్షపడింది. మేము చూస్తున్నాము, ఒకడు రైలు కింద పడాలని పోయినాడు, రైలు కట్ట మీదకి పోయి అది అప్పుడు బొగ్గించలేట ఇట్లా
చెక్ బుక్ అని పెట్టి ఇట్ట ఇప్పుడు కాదు ఈ ఇంజన్లు కాదు అనమాట, డీజిల్ ఇంజన్లు కాదు, అవి ఇట్టి తిరుగుతాడు. గమక్కని దున్నాడు వాడు, రైలు కింద పడాలని చచ్చిపోవాలని దున్నాడు. దూడితే ఏమైంది దేవుడు, వాడు చక్రాలు వేయకుండా ఇట్టిట్టుండే అవి వచ్చి పట్టకపోయినాన్ని దాన్ని తగులుకున్నాడు. ఈ పక్కన ఇది ట్రౌజర్ తగులుకుంది, ఈ పక్కన మెడపట్టి తగులుకుంది. వాడు అట పైకి పోతాడు కిందికి వచ్చాడు. చూస్తాను వాడు ఇంజన్ బ్రేక్ వేసి అయితే ఆడపోయి నిలబడింది, చాలా దూరం 1 కిలోమీటర్లు నిలబడింది. అంతవరకు వెళ్ళిపోతుంది, పటాలు కొడతారు రాళ్ళకు, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కొడుతుంది, మళ్ళీ కొడుతుంది. వాడు కొట్టి ఆ నిలబడేంత కొట్టింది. అది పడి నుంచి ఇచ్చబడింది దానికి, కొట్టడం మళ్ళీ కొట్టడం. ప్రత్యేకంగా జరిగిన విషయం చూసినానండి. అవి రాళ్ళు బాగా ఎత్తుకునే చాటు బాగా తగులుతుంది దెబ్బ, తక్కువ చాటు తగులుతుంది, మామూలు లెవెల్ ఉన్న చాటు లెవెల్గా తగులుతాపోతుంది దానికి. అక్కడ పూర్తి దెబ్బ తగల పూర్తి తగలకుండా పోలే, అటు కొట్టుకుంటూ పోయింది. పుట్టచెండు కొడతాను కింద అట్టు మనగా జరిగింది దానికి, అంతే కదా, సరిపోయింది కదా. ఇంతకుముందు కూడా చెప్పినాడు అది. మా ఇంటి మేము అక్కడ ఒక ఇల్లు చూపాము మీకు, ఎర్రగుంటలో ఒక ఇల్లు ఉండేది, దానికి రైలు కట్ట ముందర ఇల్లు ఉండేది, రైలు కట్ట ముందర ఆ ఇంట్లో ఉండేవి. ఆ రైలు కట్ట ముందరే చూసాను నేను. చచ్చిపోవాలని చాలా మంది చూసి ఊరు చివరిలో అది మొదట్లో ఉండేది, ఎవడు చచ్చిపోయినా అటుకు వచ్చి దూరుతారు రైలు కింద. అన్ని రకాలు అదే ఇంకేమైనా అడిగేదా మీరు? రాలు. ఇంతటితో ఈరోజు సమావేశం అయిపోయింది. మనం ఇంతవరకు బాగా జ్ఞానం తెలుసుకున్నాము. మేము చెప్పిన జ్ఞానమే కాకుండా, అంటే మేము ఎట్లా చెప్తుంటాం అంటే మేము ఉన్నది చెప్తుంటాము. ఎవరో పెద్ద స్వామి చెప్పినాడు, ఆయనకంటే నేను చిన్నోని కదా, అట్లంతా ఏమీ లేదు. వాళ్ళకంటే చాలా పెద్దోని. ఎందుకంటే ముందు పుడితే పెద్దోళ్ళు కాదు, ముందు నుండి జ్ఞాపకం ఉన్నవాడు పెద్దోడు. అర్థమైందా? ముందు పుడితే పెద్దోళ్ళు కాదు, ముందు నుంచి జ్ఞాపకం ఉన్నటువంటి వాడు పెద్దోడు. కాబట్టి వాళ్ళకంటే ముందు నుంచి నాకు జ్ఞాపకం ఉంది. కాసుల కాలంలో ఉంటుంది జ్ఞాపకం, బుడ్రాయిల కాలంలో ఉంటుంది నాకు జ్ఞాపకం. కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు గడ్డాల మీసాలు పెంచుకున్నా ఒకటే, మేము పెంచుకోకున్నా ఒకటే, నాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి నేను ఆ విషయాల మీద క్షుణ్ణంగా వివరంగా చెప్పగలిగినాము. అర్థమైందా? ఇప్పుడు అందువల్ల ఈయన వ్యతిరేకంగా చెప్పినాడే, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పినాడే, వీళ్ళకి వ్యతిరేకంగా చెప్పినాడే. వాళ్ళు టీవీలో దినా ఉపన్యాసం చెప్తుంటారు, ఈయన ఆ టీవీలో కూడా చెప్పలేడే, ఎవరు పిలుచుకోలేదే, మళ్ళీ ఈయన ఉపన్యాసం ఆడే లేదే. మళ్ళీ టీవీలో దినా చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు కదా, టీవీలో దినాలని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు కాదు, రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు పొద్దున్న టీవీ పెట్టాం మేము. ఒక ఆమె చెప్తుంది తెల్ల డ్రెస్ వేసుకొని, ఏం చెప్తుంది? అహంకారం అనేది చాలా చెడ్డ గుణం అంట. అహంకారం గుణం అది, దాన్ని గర్వము అంటారంట. లిమిట్గా ఉంటే గర్వం అంటారంట, లిమిట్గా మించిపోతే అహంకారం అంటారంట దాన్ని. చూడు, గుణాన్నే రోజు 2 మార్లు పేర్లు పెట్టాయి మూడుతులే. గర్వం అంటారంట, అహంకారం అంటారంట. లిమిట్గా ఉంటే గర్వం ఉంటా, లిమిట్ మించిపోతే అహంకారం అంటారంట. ఎవరు విన్నారు? నువ్వు కూడా ఉంటే అప్పుడు ఈయన కూడా ఉన్నాడు సాక్షి. అంటే అది శరీరంలో భాగము, గుణాలు వేరు, శరీరంలో భాగాలు వేరు, శరీర భాగాలు వేరు, గుణాలు వేరు. అసలు నా ఇంట్లో వస్తువు ఉంది, నాకు బీరువా ఉంది. బీరువాని బయట మంచి బాగా చెప్తే అది బయట మనుషులు నాతో కలిసిపోయే వాళ్ళు ఉంటారు, వాడు వాళ్ళ పేర్లు చెప్తే సరిపోతుంది. బీరువా కూడా మనుషులకు చేరిస్తే నా ఇంట్లో ఇంతమంది మనుషులు ఉన్నారంటే ఇంతమంది మనుషులు ఉన్నారు, నిజమే. కదిలే వాళ్ళు మెదిలే వాళ్ళు మనుషులు, అది బీరువా వస్తువులు కూడా మనుషులు ఇస్తారా. కాబట్టి శరీరంలో భాగం ఏది అహం అనేది. శరీరంలో ఊర్లో కొంతమంది మనుషులు ఉన్నారని చెప్పే కదా నేను. ఆ ఊర్లో ఉండే మనుషుల్లో ఒక మనిషి అనుకో, అర్థమైందా? మనసు ఒక మనిషి అయితే, బుద్ధి ఒక మనిషి అయితే, అహం కూడా ఒక మనిషి అనుకోండి. 24 మందిలో అహం అనేది ఒకటి. గుణాలు ఏమాత్రం సంబంధం లేదు. గుణాలు జీవుని వెంట ఉండేటివి, జీవునితో కలిసి ఉండేటివి, జీవంతో కలిసి ఉండేటివి. నీ ఇంట్లో పరికరాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పరికరాలు అవి ఏవే గుణాలు, దాన్ని వాడుకుంటున్నాను. కానీ నీ ఊర్లో జనం ఉన్నట్టు ఉన్నారు ఎవరు? ఈ మనసు, బుద్ధి, చిత్తమహం అనేటువంటి ఈ మొత్తం 24. కాబట్టి ఈ శరీరంలో భాగం అనేది మర్చిపోయి తెలియకనే వాళ్ళ శరీరంలో గుణం అని చెప్తున్నారు. అహంకారాన్ని గుణము అని చెప్పడం చాలా పెద్ద తప్పు. ఆ వాక్యం కూడా ఉందేమో రాసిట్టాం.
కానీ ఈ రకంగా మనం లెక్కేసుకుంటే వాళ్ళు చెప్పేది ఎంత తప్పు చెప్తున్నారంటే బాగా మంచి తెల్ల చీర కట్టుకొని మంచి బుట్టు పెట్టుకొని ఎంత మెత్తగా చెప్తున్నారంటే అంత బాగా చెప్తున్నారు. అది చెప్తే మాత్రం చాలా నిజమని నమ్మాలి. చాలా ఎంత సాత్వికంగా చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు అని వినాల్సిందే. మనం కఠినంగా అరిచి చెప్తున్నాము, అట్లా కాదు తప్పు అని చెప్తున్నాము. వాళ్ళు ఎవరిని తప్పు పడడంలే, అందరూ పెద్దలంతా మంచిగా చెప్తారు వినండి అంటున్నారు. ఎందుకంటే మేము చెప్పేది కూడా మంచి అని నమ్మాలని. కానీ మేమేం చెప్తున్నామంటే చూడు ఇవన్నీ అసత్యాలు. నాది అసత్యం ఉంటే మీరు కూడా అసత్యం అని చెప్పుకోవచ్చు. కానీ నా అసత్యం అనేది ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా చెప్తారు ఏం చెప్పినా కానీ. అశాస్త్రీయంగా ఏది ఉండదు. కాబట్టి ఎవడో వేలు పెట్టి చెప్పేదానికి అవకాశం లేదు. అంటే మామూలు భక్తులే కాదు, నాస్తికులు కూడా అది ఏమాత్రం పేరు పెట్టడానికి అవకాశం లేదు. హేతువాదులు అసలు పేరు పెట్టేదానికి అవకాశం లేదు. ఎందుకంటే హేతువాదంలోకెల్లా హేతువాదం మంది. అర్థమైందా? ప్రతి చోట ప్రశ్నిస్తూ మనం జవాబు చెప్తుంటాం, కారణం అడుగుతుంటాం. కారణం అడగడమే హేతువాదం. కాబట్టి వాళ్ళు అడగనటువంటి కారణాలు కూడా మనం అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళకంటే మించిన హేతువాదులు మనం. కాబట్టి ఆ హేతువాదులతో సహా ఒప్పుకుంటారు. నాస్తికవాదులు కూడా ఎవరు పేరు పెట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ జ్ఞానంలో వాళ్ళ జ్ఞానంలో ప్రతి ఒక్కరూ తప్పు పట్టుకోవచ్చు. అర్థమైందా? అహం అనేది శరీరంలో భాగము అయితే దాన్ని గుణంగా చెప్పుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఈ రకంగా చాలామంది చెప్పుకుంటుంటారు. అటువంటి జ్ఞానాన్ని మనం వదిలేస్తాము. అర్థమైందా? అదే ఇంతటితో సాలిస్తాము. చాలు. తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఇది మీకు ముందుగా చెప్పినట్టు ప్రశ్న జవాబుల కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మీరు అడగదలిచిన ప్రశ్నలను ఒక్కొక్కరిగా ఒక్కొక్క ప్రశ్నగా అడగమని మేము చెప్తున్నాం. మీరు ఆ ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మైక్ ముందుకు వచ్చి అడగచ్చు. యోగము చేయు వేళ లభించు శక్తిని బట్టి దేవతల పదవులు నిర్ణయించబడ్డాయి. అంటే ఏ వేళల్లో చేస్తే ఎక్కువ యోగ శక్తి లభిస్తుంది, వారికి ఏ పదవులు లభిస్తాయి అనేది సందేహం. ఒకటి, దైవం కాలస్వరూపం కాబట్టి ప్రపంచ విషయాల్లో మంచు చెడులు ఉండొచ్చు, ముహూర్తాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ యోగ విషయంలో, దేవునికి సంబంధించిన యోగ విషయంలో మాత్రం మంచి చెడులు ఉండవు, మంచి కాలం చెడ్డకాలం ఉండదు. మీరు ఏ కాలంలో అయినా కానీ మనస్ఫూర్తిగా శ్రద్ధ వహించి చేస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అంతకంటే మించి ఏమి లేదు. ఓకే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ విని తర్వాత వ్యాసునికి చెప్పేటప్పుడు అర్జునుడే చెప్పాడా లేక అర్జునుడి ఆత్మ చెప్పింది? అన్ని వాక్యాలు మతికి ఉండాలంటే ఎలా మతికి ఉన్నాయి? పళ్ళు పోకుండా ఎలా చెప్పగలిగాడు? అది ప్రశ్న. ఇప్పుడు నువ్వు మాట్లాడుతానే వింటున్నా, నువ్వు ఏ పని చేసినా కానీ మొహం కడుక్కుంటావన్నా, కాళ్ళు కడుక్కుంటావన్నా,
మాట్లాడుతానే చిన్న మాట మాట్లాడినా పెద్ద మాట్లాడినా ఏ విషయాన్ని మాట్లాడుతానే కానీ ఆత్మే మాట్లాడింపు చేస్తాను నువ్వు అనుకోవడమే పెద్ద పొరపాటు. అర్జునుడు ఎప్పుడు మాట్లాడలేదు, అర్థమైందా? స్వయంగా తాను మాట్లాడలేదు. అర్జునుడు మాట్లాడేట్టు మనకు కనిపించింది కానీ అర్జునుడు మాట్లాడలేదు. మాట్లాడింపు చేసిందంతా ఆత్మే. అతనికే కాదు, ప్రతి నిత్యము అహర్నిశలు అందరినీ మాట్లాడింపు చేసేది ఆత్మ. విశ్వరూపం చూసింది కూడా ఆత్మే చూసిందా, అర్జునుడు చూశాడా? ఆత్మ చూపిస్తా అంటే అర్జునుడు చూశాడు. అర్జునుడు జీవుడికి అర్థమైంది అది. గురుదేవులకు నమస్కారం. స్వామి, శ్వాస పూర్తి యోగంలో బంధిస్తే ఆయుష్ పెరుగుతుందని అన్నారు కదా స్వామి. ఇప్పుడు శ్వాస వేగాన్ని తగ్గించుకునే కూడా ఆయుష్ పెరుగుతుంది స్వామి. అవును, శ్వాస వేగాన్ని తగ్గించుకునే నీకు దినము తక్కువైపోతుంది. 21,600 శ్వాసలు నడిస్తే ఒక అదిగా లెక్క వేసుకున్నారు కదా, 1 టన్ అవుతుందని 7 చక్రాలకు. అటువంటి 2 తూర్లు నడిస్తే 43,200 అవుతుంది. 2 తూర్లు 7 చక్రాలు శ్వాసలు నడిస్తే అప్పుడేమవుతుంది? 21,600 21,600 ఏమవుతుంది? 43,200 అవుతుంది అన్నమాట. ఆ రకంగా అంటే 43,200 శ్వాసలు తగ్గించుకుంటూ వస్తే పగటి కాలం తగ్గిపోతుంది. అందువల్ల నీకు ఆయుష్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పాం. స్వామి, పంచభూతాలు 5 అని చెప్పినాడు స్వామి. అయితే ఈ పంచభూతాల్లో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి 5 భూతాల్లో సమానంగా లేవు, హెచ్చుతగ్గులుగా ఉన్నాయని చెప్పాడు స్వామి. కానీ వాటిని క్రమపద్ధతిగా ఏది పెద్దది, దాని తర్వాత ఏది పద్ధతి అనేది ఇంతవరకు చెప్పలేదు స్వామి. ఆ పంచభూతాల్లో ఏదేది కొత్తగా పెద్దవి, ఆ తర్వాత చిన్నది అనే విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం స్వామి. ఒకరు నేను బాగా జ్ఞానం చెప్తాను, ఒకరు చెప్పలేను. ఒకరు నాకంటే మీరు జ్ఞానం బాగా చెప్తారు, అప్పుడు ఎవరు పెద్ద అనుకోవాలి? కాబట్టి జీవులంతా సమానమే, ఒకరు పెద్ద ఒకరు చిన్న ఏం లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఒకవేళ బలములో ఆకారంలో పెద్ద చిన్న ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో జీవులంతా సమానమే. వాళ్ళు కూడా భూతములు అంటే ఏమని, వాళ్ళు కూడా జీవరాశులతో సమానమే దేవుని లెక్కలో. కాబట్టి పంచభూతములు దేవుని లెక్కలో సమానంగా ఉన్నాయి కానీ ఇంకా ఇష్టకులు ఏమాత్రం లేవు. మనకు కూడా ఒక ఉత్తర ఎక్కువ బలము తక్కువ బలము చూపిస్తున్నా కానీ ఆ 2 అన్నీ సమానంగానే ఉన్నాయి. వాటిలో ఏమాత్రం ఇష్టకులు లేవు. అర్థమైందా? ఆకారంలో కానీ ఒక ఒత్తురి బలంలో ఇంకోతురి బలం ఉండగానే ఇష్టకులు కనిపించవచ్చు. కానీ ఒత్తురి భూమి తక్కువైపోతే ఆకాశం ఎక్కువ ఉంటుంది, ఆకాశం ఎక్కువైతే భూమి తక్కువ ఉంటుంది. అంటే ఒక ఒత్తిడి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనిపిస్తుంది. ఒకటి తక్కువ కనిపించింది మళ్ళీ ఎప్పటికీ ఎల్లకాలం తక్కువగానే ఉంటుందని ఏం లేదు, దాని శక్తి ఎక్కువగా కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్నింటినీ సమానంగా లెక్కించుకోవడం మంచిది. పంచభూతములు ప్రకృతితో సమానం కాబట్టి ప్రకృతి అంతా ఒకటే అని మనం దాన్ని ప్రకృతిని అంతా తల్లి స్వరూపంగా భావించుకొని గౌరవ స్వరూపంగా చూడడం మంచిది. స్వాముల వారికి నమస్కారము. ఆగామి కర్మ 108 కోట్ల సెకండ్లు అంటే 69 సంవత్సరముల 510 దినములకి ఒక మారు సంచిత కర్మలోనికి చేరి సంచిత కర్మగా మారిపోవచ్చున్నది. ఆగామి కర్మ సంచిత కర్మగా మారు సమయమును కర్మ పగలు అంటున్నారు. 69 సంవత్సరముల 510 దినము పర్యంతము అన్ని జీవులు జీవించుట లేదు. వీరు కొన్ని జన్మలు తీసుకునే అవకాశం కలదు. కావున ప్రతిరోజు వచ్చు ఆగామి కర్మ జన్మలకు సంబంధము లేకుండా 69 సంవత్సరముల 510 దినముల కాలం వరకు సంచిత కర్మలోనికి మారకుండా ఉంటుందా? మంచి ప్రశ్న ఇది. దీని గురించి ఏం చెప్తున్నా అంటే, ఉద్యోగస్తుడు అనుకున్నాడంటే ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఉన్నాడు. అతను ఉద్యోగము హైదరాబాద్లో 20 రోజులు చేశాడు అనుకోండి. హైదరాబాద్లో 20 రోజులు చేసిన ట్రాన్స్ఫర్ అయినాడు. ఎక్కడికి? అనంతపురం ట్రాన్స్ఫర్ అయినాడు. అనంతపురం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి 10 రోజులు చేశాడు. హైదరాబాద్లో 20 రోజులు చేశాడు, అనంతపురంలో 10 రోజులు చేశాడు. అతని శాలరీ అంటే అతని జీతము 30 రోజులకు అతని బ్యాంకులో ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది. ఇప్పుడు 20 రోజులది అక్కడ అయినా 10 రోజులది ఇక్కడైనా కానీ ఇక్కడ 30 రోజుల శాలరీ ఇక్కడ వచ్చి పడింది. ఇక్కడ అనంతపురంలో. కానీ ఇక్కడ 30 రోజులు ఇక్కడ చేయలేదు కదా, 20 రోజులు అక్కడ చేశాడు కదా. కానీ అక్కడిది ఇక్కడిది కలిపి
ఇక్కడ వచ్చి పడడం జరుగుతుంది. అదే విధంగానే ఒక జన్మ ఇంతకుముందు ఒక జన్మలో ఒక వ్యక్తి ఉండి బ్రతికి ఉంటే ఒక 40 సంవత్సరాలు బ్రతికినాడు అనుకోండి. 40 సంవత్సరాలు బ్రతికి తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా 20 సంవత్సరాలు బతికాడు అనుకోండి, 29 సంవత్సరాలు బతికినాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మరణించిన తర్వాత ఇక్కడ దగ్గర 30 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అతని సంచితము అతని ఆగామ్యము సంచితముగా మారే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా ఉద్యోగస్తుడు 2 ఊర్లలో పనిచేసినా 3 ఊర్లలో పనిచేసినా లాస్ట్లో 30 రోజులకే అతని జీతము బ్యాంక్ అకౌంట్లో పడినట్టు ఇతను ఎన్ని జన్మలు మారినా ఒక 70 దగ్గర 69 సంవత్సరంలో 5 నెలల 10 రోజులకు 2 జన్మలు మారినా 3 జన్మలు మారినా అది ఎప్పుడైతే అయిపోతుందో, ఒక జన్మలో 10 రోజులకి అయిపోయినా 20 రోజులకి అయిపోయినా లేకపోతే 10 సంవత్సరాలకి అయిపోయినా ఎప్పుడైనా అది అయిపోయిన వెంటనే అతనికి ఆ కాల పరిమితి పూర్తి అయిన వెంటనే అతని ఆగామి కర్మ వచ్చి సంచిత కర్మలో పడిపోవడం జరుగుతుంది. కానీ ఒకే జన్మలో అది పడాలని రూల్ లేదు, అది ఎప్పుడైనా పడవచ్చు, దాని కాల పరిమితి నిర్ణయించడానికి లేదు. అందువల్ల గతంలో మీకు ఇది వచ్చి పడుతుంది అనే అది అర్థం కావాలని మరణించినప్పుడు ఆగామి కర్మ సంచితంలోకి వస్తుంది, సంచిత కర్మ ప్రారంభంగా కూడా మారుతుంది అని చెప్పామన్నమాట. అంటే మరణించినప్పుడు పుట్టుకలో సంచిత కర్మ ప్రారంభంగా మారడం జరుగుతూ ఉంది, అది మాత్రం అంతే ఉంటుంది. కానీ ఈ ఆగామి కర్మ సంచితంగా మారేది ఈ మనం పెట్టినటువంటి 108 కోట్ల సంవత్సరాల టైం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు తప్పనిసరిగా అవుతుంది. అది ఏ జన్మలో అయినా కావచ్చు, ఎంత వయస్సులో అయినా కావచ్చు. అది గత జన్మలో 59 సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకోండి, ఈ జన్మలో 10 సంవత్సరాలకే వచ్చి పడిపోతుంది. అది అన్నమాట దీనికి జవాబు. నా పేరు వెంకట్రావు అండి. చెప్పండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. నేను అడిగిపోయే ప్రశ్న ఏంటంటే, యోగాలు 3 రకాలు అన్నారు. బ్రహ్మయోగము, కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తి యోగము. ఈ యోగాన్ని అనుభవించడం ముఖ్యమా, ఈ అనుభవించే వాళ్ళని 10 మందిని తయారు చేయడానికి ప్రజల్ని సన్నద్ధం చేయడం ముఖ్యమా అనేది తెలుసుకుందామని అడిగాను. నువ్వు అనుభవించిన తర్వాత ఈ విధంగా ఉంటాయని తయారు చేయొచ్చు, కానీ అనుభవించకముందు ఏ విధంగా ఉంటాయని ప్రశ్న వేస్తే చెప్పలేం కదా. కాబట్టి మొట్టమొదట మనం అనుభవించి తర్వాత ఇతరులకు చెప్పడం మంచిది. బ్రహ్మయోగంలో చర్మాసనం వేసుకొని యోగదండం పెట్టుకొని పద్మాసనం వేసుకొని మనసును నిలపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎంత సంకల్పించినా కూడా మనసు అనేది స్టాప్ కాకుండా ఉంటుంది. కానీ ఆ టైంలో ఆగామి కర్మ వస్తుందా లేదా? అప్పుడు పని చేస్తుంటే వస్తుంది. మనసు ఏ పని చేస్తుంటే దానికి సంబంధించిన కర్మ వస్తుంది. మనసు ఎట్టి పరిస్థితుల్లో మనసు నిలబెట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేసినా ఆ దాని పని అది పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పని ఆ యోచన నేను చేస్తున్నానని భావం నీకు ఉంది. కాబట్టి నా మనసు నిలబడలేదు, నేను ఆ యోచన చేస్తున్నానని భావం ఉంది. కాబట్టి అందులోని ఫలితం ఏదైనా కానీ, చిన్నది కానీ గొప్పది కానీ ఏదైనా కానీ తప్పనిసరిగా మనకు లభించే అవకాశం ఉంది. అది యోగం కాదు, కర్మ అంటుకోవడమే ఉంటుంది. ఎప్పుడైతే యోగం అవుతుందో అప్పుడు కర్మ అంటుకోదు. యోగం కానంత వరకు తప్పనిసరిగా కర్మ అంటుకోవడం జరుగుతుంది. యోగము, బ్రహ్మయోగం, భక్తి యోగం అన్నారు కదా. చెప్పండి. ఈ వీటిలో ఏ యోగం ముఖ్యం అనేది అడిగాను ముందు. తర్వాత ఆచరించడం ముఖ్యమా అని అడిగాను. తమరు ముందు మీరు ఆచరించి తర్వాత ప్రచారం చేయమన్నారు. ఈ యోగా 3లో నన్ను ఏది ఆచరించమంటారో చెప్తే దాని ప్రకారం. ముఖ్యంగా భగవద్గీతలో ధర్మయుక్తమైనటువంటివి భగవంతుడు బోధించినటువంటి ముఖ్యంగా 2 యోగాలు బోధించాడు. చివరిలో లాస్ట్లో భక్తి యోగం బోధించాడు. అది చాలా కష్టమైంది. ఈ 2 యోగాలు తెలియదు, ఆ భక్తి యోగం మనకు తెలియబడదు. ఈ 2 యోగాలు అంటే ఆచరించే విధానాన్ని బట్టి అందరికీ సమానంగా ఉండని 2 యోగాలు సమానమే. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది దానికి అవకాశం లేదు. యుక్త వయసులుగా ఉండి ఏమాత్రం పెళ్లి పేరెంటం లేకుండా ఒక్కడిగా ఉండేటువంటి వాడు సంసార బాధ్యత లేనటువంటి వానికి బ్రహ్మయోగం సులభంగా ఉంటుంది. అట్లా లేకుండా సంసారంలో తగులుకొని భార్య పిల్లలు ఉండి అన్ని పనులు చేసేటువంటి వాళ్ళకు కర్మయోగం ముఖ్యంగా ఉంది. స్వామి, దేవునికి రూపం లేదని 3 గ్రంథాల్లో చెప్పబడి ఉంది. మనకు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానం తెలిపినాడు. ఆయన కోసం మనం దేవుని దగ్గర ఏమని ప్రార్థించాలి? ఆయన రూపం మనం దేవుని వద్ద ఏ అర్థంతో కొలవాలి? మనకు దైవజ్ఞానం తెలిపిన కృష్ణుని మీద దైవం దగ్గర ఏమని వేడుకోవాలి? ఇంత దైవజ్ఞానం తెలియజేసిన ఆయన మీద దైవం తరపున
ఆయనకు ఏ విధంగా కృతజ్ఞత భావం తెలియజేయాలి? దైవానికి రూపు పెట్టి కొలచడం పాపం కాదా? అలా శ్రీకృష్ణునికి ఇప్పుడు రూపం పెట్టి మనం కొలుస్తుంటే మాయ వాళ్ళని తప్పుదాన్ని పట్టించి మనిషి నిజదైవాన్ని మార్గం తప్పించడానికి ఆస్కారం ఉంది కదా. రూపు పెట్టి కొలచడము తప్ప రైటా తెలియజేయండి స్వామి. ఇప్పుడు దైవాన్ని రూపెట్టి కొలచడం తప్పే, కానీ ఇప్పుడు కృష్ణుడు దైవం కాదు కదా, ఆయన భగవంతుడు. దైవం వేరు, భగవంతుడు వేరు. దైవానికి ఆకారం లేదు, భగవంతునికి ఆకారం ఉంది. దైవం అంతటా వ్యాపించి ఉన్నాడు, భగవంతుడు ఒక్కచోట మాత్రమే ఉన్నాడు. ఈ విధంగా లెక్కేసుకొని చూస్తే కృష్ణుణ్ణి భగవంతునిగా భావించుకొని దేవుణ్ణి పరమాత్మగా భావించుకొని దేవునికి ఆకారం లేదు అనుకొని అతని ఏ రూపము లేకుండా కొలచడం ముఖ్యము, కృష్ణుణ్ణి ఆకారంతోనే కొలచడం ముఖ్యము. ఆయన్ని ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఎవరిని? కృష్ణుణ్ణి భగవంతునిగా ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో, అప్పుడు నాకు యోగము అంటే మీరు బోధించినటువంటి యోగం నాకు లభ్యమయ్యేటువంటి విధానం నాకు దొరికేదరికి చేయండి అనే కోరుకోవాలి, కానీ ప్రపంచిక విషయాలు మీరు కోరుకోవద్దండి. ఎందుకంటే ప్రపంచ విషయాలన్నీ మేము ముందే ఫిక్స్ అయి ఉన్నాయి, మీ తరంలో ప్రారంభ కర్మ చేత నిర్ణయింపబడి ఉన్నాయి. అవి మీరు కోరినా కోరకున్నా ఏవి జరగాలో అవి జరిగి తీరుతాయి. దేవుడు కూడా అంటే భగవంతుడు కూడా వాటిని కోరవద్దనే చెప్పాడు. ప్రపంచ విషయాలు కోరుకోకుండా అతని జ్ఞాన మార్గాన్ని కోరమని చెప్పాడు. మనము ఆకారం ఉన్నటువంటి భగవంతుని కోరితే మనకు జ్ఞానం కావాలి, దానికి సంబంధించిన యోగము కావాలి అని మీరు కోరుకోండి. దేవుని మాత్రం ఏమాత్రం కోరేదానికి అవకాశం లేదు, ఆయనకు రూపము లేదు, నువ్వు కోరేదానికి అవకాశం లేదు. అది విషయం. గురుదేవుల వారికి నమస్కారం. చెప్పండి స్వామి. తిథికి అతిథికి అక్షర విమర్శ తెలపండి స్వామి. తిథి అంటే భాగము, అతిథి అంటే భాగం కాదు. భాగం కానటువంటి ఏమాత్రం ఒక స్వరూపం కానటువంటి వాడు, ఒక ముక్క కానటువంటి వాడు దేవుడు. భాగమైనటువంటి వాడు మామూలుగా మనుషులు, జీవులు ఎవరైనా కావచ్చు, ప్రపంచం అది ప్రకృతి స్వరూపం. భాగం కానటువంటి దైవత్వం. అతిథి అంటే మనం దైవంగా భావించుకోవాలి. దేవునికి అతిథి అని మనం చెప్తున్నాము, అంతే. స్వామి చెప్పండి. భగవంతుడు 5 పంచభూతాల్లో ఉన్నాడా? 5 పంచభూతంలో ఎదుక్కున్నాడా స్వామి? తెలియదా స్వామి నాకు? అంతటా ఉన్నాడు, పంచభూతాలు అంతటా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా ఎక్కడెత్తికినా ఉన్నాడు, ఆయన అనువలన వ్యాపించినాడు. పంచభూతాలు లేడనేది ఏమైనా అవకాశం లేదు. పంచభూతాలంతటా అనువున వ్యాపించి ఉన్నాడు. వృత్తి ప్రవృత్తి అనే మాటలో ఆధ్యాత్మిక పరంగా ఏమైనా అర్థం ఉన్నదా? ఇది దేనికి వచ్చింది అనుమానం? ఇది నువ్వు చేసే పనిని బట్టి వచ్చిందా, లేకపోతే ఇంకో దాన్ని బట్టి వచ్చిందా? ప్రచారం వృత్తి అంటే సాధారణ పని, ప్రవృత్తి అంటే ముఖ్యమైన పని. నువ్వు ముఖ్యమైన పని గురించి అడుగుతున్నావా, సాధారణమైన పని గురించి అడుగుతున్నావా? పురా అంటే ముఖ్యము అని చెప్పినాం కదా మనము. వృత్తి అంటే పని, ప్రవృత్తి అంటే ముఖ్యమైన పని. నీకు ముఖ్యమైన పని కావాలా, సాధారణమైన పని కావాలా? ముఖ్యమైన పని యోగం చేసుకో. దైవశాస్త్రం ప్రకారం ముఖ్యమైన పని ఏది? యోగము. మామూలు వృత్తి బతుకుదేరు వృత్తి, అంతే. ప్రాణాయామం అంటే ప్రాణ, వ్యాన, సమాన, ఉదాన, అపాన వాయువుల్ని, వాటి ఉపవాయువుల్ని కూడా 10టిని ఏకం చేయటమే ప్రాణాయామం అన్నారు కదా. ఆ మిగతా 5 ఉపవాయువులు నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనేటువంటి 5 ఉపవాయువులు ఉన్నాయి. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ. ఈ మొత్తం ఈ 5 వాయువులు ఉపవాయువులు ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ ఉపయోగపడవు మనకు. అంటే ఆధ్యాత్మిక విద్యలో ఎక్కువ ఉపయోగపడవు, కేవలం ప్రపంచ విద్యలో ఉపయోగపడతాయి. పరకాయ ప్రవేశ విద్య అనేది ఒకటి ఉంది. శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని పోయి ప్రవేశించేటువంటి ఒక విద్య ఉంది. అది 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని చెప్తారు. ఆ 12 సంవత్సరాలు సాధన చేసినప్పుడు ఈ వాయువులను తన వెంట తీసుకొని ఉపవాయువులను శరీరంలో పెట్టిపోవడం జరుగుతుంది. అందువల్ల ఆ ఉపవాయువులు ఉండేదాని వల్ల శరీరం చెడిపోకుండా ఉంటుంది. అప్పుడు ఈ ఉపవాయాలు పనికి వస్తాయి, కానీ మిగతా కూడా మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు వాటితో. స్వామివారి పాదపత్రం నమస్కారములు. స్వామి, ధర్మో రక్షో రక్షిత అంటారు. మనిషి ధర్మ ప్రకారం నడుచుకోవాలంటారు, కానీ ధర్మము అంటే ఏమి, ఏది ధర్మం తెలియజేయండి స్వామి. ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పినటువన్నీ ధర్మాలే అని అంటే దేవునికి ఒక నియమము అంటూ ఉంది అన్నమాట.
ఆ నియమాన్ని ఒక ధర్మం అంటాం. అంటే నిమ్మకాయ అంటే ఒక నియమం ఉంటుంది, పుల్లగా ఉంటుంది, దాని ధర్మం. ఆ రకంగా దేవుడికి కూడా ఒక నియమం ఉంది. అంటే దేవుడు అంటే అర్థం ఏమి, దాని నియమాలు ఏ నియమాలతో కూడుకున్నాడు అంటే వినపరాడు, కనపరాడు, పని చేయడు అని 3 నియమాలు ముఖ్యంగా ఉన్నాయి. అది దేవుని ధర్మాలు అంటాం మనం. అర్థమైందా? ఇవి ధర్మాలు ఇవి అన్నప్పుడు ఆ ధర్మాలు తెలుసుకొని ఆచరిస్తే మనకు దేవుడు తెలియబడతాడు. ధర్మాలు ఏదో తెలుసుకొని ఏదానికి ఏ ధర్మం తెలుసుకుంటే అది మనకు తెలియబడుతుంది. నిమ్మకాయ పుల్లగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకి పులుపు ఎక్కడైతే ఉందో అది నిమ్మకాయ అని నీకు అర్థమవుతుంది. ఆ రకంగానే దేవుని ధర్మాలు కూడా ఇవి అని తెలిసినప్పుడు ఆ దేవుని ధర్మాలు నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు దాన్ని ఆచరిస్తే అప్పుడు నువ్వు దేవుడు తెలియబడతాడు. ఆ రకంగా అంటే ప్రతి వస్తువు ఒక ధర్మం ఉంది. ఆ వస్తువు యొక్క ధర్మాన్ని ముందు తెలుసుకోగలిగితే ఆ వస్తువును మనం గుర్తించవచ్చు. అర్థమైందా? బంగారు ఏదానికి కరిగిపోదు అన్నప్పుడు అది ఒక ధర్మం, దాని ధర్మం అది. ఆ విధంగా కరిగిపోకుండా ఉన్నటువంటి బంగారు మనకు తెలుస్తుంది. కరిగిపోతే అది బంగారు కాదని తెలిసిపోతుంది. మనం సల్ఫ్యూరిక్ ఆమ్లం వేసినా కానీ అది కరిగిపోదు. సల్ఫ్యూరిక్ ఆమ్లం వేస్తే ఏదైనా కానీ కాలిపోతుంది అంటూ. కానీ అట్లా పోకుండా ఉండేటువంటిది ఏది? బంగారు. ఆ విధంగా అది ఏదానికి నాశన కానటువంటిది బంగారు అని మనకు ఒక సూత్రం, అంటే ఒక ధర్మం, దాని బంగారు యొక్క ధర్మం తెలుసుకున్నాం కదా. ఆ ధర్మం ప్రకారం ముందు ధర్మం తెలిసింటే ఓహో ఇది బంగారు అని మనకు తెలుస్తుంది. ఆ రకంగా దేవుని ధర్మం తెలిసింటే ఈయన దేవుడు మనకు తెలుస్తాడు. దేవుని ధర్మం ఏమి? నామరూప క్రియారహితుడు దేవుడు అనేటి మూడు ఉన్నాయి. అంటే 3 దేవుని ధర్మాలు అనుకుందాం ముఖ్యంగా. ఇప్పుడు నీకు ఉదాహరణకు అర్థమవుతుందిగా. ఒకవేళ ఎక్కడైనా ఒక రూపం ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ ధర్మం ప్రకారము ఈ రూపం ఉండేది దేవుడు కాదు అని అనుకుంటాం. అదే రకంగా పేరుందనుకోండి, ఎక్కడైనా ఎవరికైనా కానీ ఆ పేరు ఉండేవాడు కూడా దేవుడు కాదు అని అనుకుంటాం. అదే రకంగా పలాని పని చేసినాడు అంటే ఆ పని చేసినాడు కూడా దేవుడు కాడు అని అనుకుంటాం. ఈ రకంగా ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మానికి ఉండేటువంటి దాన్ని మనం గుర్తించవచ్చు. దేవునికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాలు మనం తెలుసుకోగలిగితే దేవుని గుర్తించవచ్చు. నిమ్మకాయకు ఒక ధర్మం ఉంది, పుల్లగా ఉంటుందని ఆ పులుపును మనం గుర్తించగలిగితే, దాన్ని రుచి చూడగలిగితే అప్పుడు మనం నిమ్మకాయను కూడా కనుక్కోవచ్చు. అట్లాగానే ధర్మము అంటే ఆ వస్తువుకు సంబంధించింది, ఆ వ్యక్తికి సంబంధించింది, ఆ శక్తికి సంబంధించిందిగా ఉంటుంది. దాని ముందు మనం తెలుసుకోగలిగితే మళ్ళీ దాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుని ధర్మాలు భగవద్గీత కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, మూల గ్రంథాల్లో దేవుని ధర్మాలు తెలియబడినాయి. ఆ ధర్మాలు మనం తెలుసుకోగలిగితే ఏ గ్రంథం ద్వారా అయినా కానీ దేవుని తెలుసుకోవచ్చు. అది ధర్మం అంటే అర్థమైందా? మనకు ధర్మం ఉంది. ఏమిటిది? కష్టం వచ్చే ఏడ్చేది, సుఖం వచ్చే నవ్వేది. అది మన ధర్మం. ఎక్కడైతే నవ్వుతున్నాడో, ఎక్కడైతే ఏడుస్తున్నాడో ఇది జీవుడు అని అనుకో. సులభంగా ఒక ధర్మం. ఇంకో ధర్మం అంటే ఎప్పుడో అవుతుంది నాశనం అయిపోతాడు, అదే ఒక ధర్మం. ఇట్లా ధర్మాలు ఉంటాయి మనకు. ఎట్లాగానే ప్రతి వస్తువుకు ధర్మం ఉంది, ప్రతి వ్యక్తికి ధర్మం ఉంది. ఇవి ధర్మాలు అంటే అర్థమైనా కొద్దిగా నీకు సింపుల్గా, ఎక్కువ పొడిగి చెప్పేదానికి ఉండదు, నీకు అర్థమయ్యే రీతిలో చెప్పాము చూడండి. ఇంకా అర్థం కాలేదా? ఇది అర్థం కాకపోతే నిమ్మకాయని తీసుకుని ధర్మం గురించి చెప్పండి సార్. ధర్మం గురించి, భగవంతుని ధర్మాల గురించి, మానవుడు చేయవలసిన కార్యాల గురించి. మానవుడు చేయాల్సిన కార్యం, దేవుడి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధంగా మానవుడు నడుచుకోవడానికి ఎలా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, దేవునికి దగ్గరగా కావడానికి మనం ఏం చేయాలి, అదే నేను చెప్పేది. భగవద్గీతలో దేవుని యొక్క ధర్మాలు తెలియబడినాయి. ఆ ధర్మాల ప్రకారం నడుచుకుంటే దేవుని దగ్గర తెలిసవచ్చు. మనం ఒక్కతూరుగా ధర్మం తెలియబడంటే భగవద్గీత అంతా నేను కింద మీదకి చెప్పాలా మొదలుపెట్టి. కాబట్టి అట్లా కాదు, నేను సూత్రం చెప్పిన ధర్మం అంటే ఇదే అని మీరు భగవద్గీత తీసుకొని చదువుకోండి. అందులో పూర్తిగా ధర్మాలు ఉంటాయి. అంటే చాలా ధర్మాలు ఉన్నాయి, ఒకటే కాదు. ఆ రకంగా అన్ని ధర్మాలను ఆచరించగలిగితే, తెలుసుకోగలిగితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పినటువంటి ధర్మములు ఏమిటి అంటే కర్మయోగానికి సంబంధించింది, తర్వాత బ్రహ్మయోగానికి సంబంధించింది ధర్మాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోవాలి. ఇవి కూడా వద్దు అనుకుంటే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని ఒక శ్లోకం చెప్తే భక్తి యోగాన్ని దాంట్లో సమకూర్చి చెప్పాడనమాట. ఆ ధర్మాలు కూడా లేకుండా పోతే ఇంకో ధర్మాన్ని, అంటే ఇక ధర్మం కాందాన్ని కూడా ఉంటుంది, దాన్ని ఆచరిస్తే అది భక్తి యోగం అవుతుంది అన్నాడు. ముందు ధర్మాల గురించి తెలియజేస్తే అవి ఏమిటో వాడిని వదిలిపెట్టవచ్చు. ముందు అవి తెలియనప్పుడు దాన్ని వదిలిపెట్టేదానికి కాదు, తర్వాత భక్తి యోగం ఆచరించేదానికి కూడా కాదు. కాబట్టి మొట్టమొదట మనం ఏం చేయాలి? భగవద్గీత తీసుకొని
కింది మీదికి మొదటి నుంచి చివరి వరకు చూస్తే అందులో దేవుని ధర్మాలు ఏవైతే ఉన్నాయో అని తెలియబడతాయి. దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది. ఒక్కతూరిగా ధర్మాలు తెలియాలంటే ఎట్లా తెలుస్తాయి? తెలియనమాట. నీకు సూత్రం చెప్పాను, ధర్మం అంటే ఇట్లా ఉంటుంది అని. నిమ్మకాయకు ధర్మం ఉంటుంది, మనిషికి ఒక ధర్మం ఉంటుంది, దేవునికి ఒక ధర్మం ఉంటుంది. ఈ రకంగా ధర్మాలు బట్టి మనం దేవుని గుర్తించవచ్చు, మనిషిని గుర్తించవచ్చు, వస్తువుని కూడా గుర్తించవచ్చు. అది విషయం. స్వామి కలియుగం 4,12,000 సంవత్సరాలు చెప్పినారు స్వామి. పగలు 12 గంటల కాలంలో నిమిషాలు వచ్చేసి 43,200 అని చెప్పారు. దాని ప్రకారం 10 పగలాలు కలిపితే 4,12,000 సంవత్సరాలు వచ్చాయని చెప్పారు. కానీ 4,12,000 సంవత్సరాలు రావడానికి 10 పగలు కలపడానికి ఏమన్నా అర్థం ఉందా? ఏం అర్థం లేదు. తరకాని గుణాలతోనే పెట్టి అర్థం ఉంది అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనిషికి మనలో ఉండేటువంటి గుణాలు ఉన్నాయి కదా, మొత్తం 12 గుణాలు ఉన్నాయి. అంటే అరిషట్వర్ గుణములు అనే శత్రువర్గమైనటువంటి గుంపు 6 ఉన్నాయని చాలామంది చెప్పారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనేటువంటి గుణాలు ఉన్నాయని. వాటికి వ్యతిరేకమైన గుణాలు ఉన్నాయని కూడా మనం చెప్పాము. ఇక్కడ ఇంతవరకు ఎవరు చెప్పుకున్నా మనం చెప్పాము. మొత్తం మన శరీరంలో, మన తలలో మొత్తం 12 గుణాలు ఉన్నాయి. ఈ 12 గుణాలు ఒక్కొక్కటి 9 భాగాలకు విభజింపబడింది. ఈ రకంగా గుణాల వల్ల మొత్తం 108 సంఖ్య వచ్చింది. ఆ 108 సంఖ్య కాకుండా మన శరీరంలో ఆడేటువంటి శ్వాస ఉంది కదా, ఆ శ్వాస ఒక్కొక్క చక్రం అంటే మనము 7 నాడీ కేంద్రాలను చుట్టి వచ్చేదానికి 21,600 శ్వాసలు పడుతున్నాయని చెప్పారు. ఇటువంటి 2 తూర్లు చుట్టి వస్తే ఒక పగలవుతుంది మనకు. ఈ విధంగా 2 తూర్లు చుట్టి వస్తే 43,200 అవుతుంది. ఇక్కడ ఈ సంఖ్యను మొదలుపెట్టుకొని 108 సంఖ్యను వరకు సమకూర్చుకొని చూస్తే ఈ దినాలు, సంవత్సరాలు ఇవన్నీ మనకు తెలియబడతాయి. ఇదంతా కలియుగం అనే పుస్తకంలో క్లియర్గా వ్రాసి పెట్టబడింది. వాటి చదువుకుంటే తెలుస్తుంది. అది ఒక్కతూరిగా మేము చెప్పచ్చు, కానీ నీకు లెక్కాచారం చెప్పాలంటే మనకు 1 గంట 2 గంటలు కూర్చోవాలి మనం ఇద్దరు. అదే 4,32,000 సంవత్సరాలు రావడానికి 10 పగల కాలం కలుపుతున్నారా లేకుంటే ఏదైనా అదే అర్థమని అడిగాం సార్. 10 కలుపుకున్నారని చెప్తున్నా కదా, 10 కళలు కలుపుకున్నారు. ఆ రకంగానే ఆ సంవత్సరాలు కూడా 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు అయితే అంటే ఈ 10 కలుపుకుంటేనే ఆ విధంగా అయినాయి అని కూడా చెప్తారనమాట. అర్థమైందా? ఆ రకంగా మనం లెక్కేసుకుంటే దాంట్లో ప్రతిదానికి ఒక అర్థం ఉంది, అంటే లెక్కాచారం ఉంది. ఆ లెక్కాచారం ప్రకారమే జరుగుతూ ఉందన్నమాట. లెక్కాచారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మన తలలోని గుణాల దగ్గర నుంచి మొదలైంది. తర్వాత మనలో ఆడేటువంటి శ్వాసల దగ్గర నుండి మొదలైంది. అవన్నింటినీ నువ్వు లెక్కాచారం వేసుకుంటే ఆ లెక్కలన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట. అది అన్నమాట. నమస్కారం స్వామి. చెప్పండి. నేను సూర్యాపేట నుంచి వచ్చానండి. బ్రహ్మయోగం సాధించాలంటే ఏం చేయాలి స్వామి? ఎలా సాధించాలి? బ్రహ్మయోగం సాధించాలంటే మనసును నిలిపితే బ్రహ్మయోగం సాధన సాధ్యమవుతుంది. మనసు నిలబడాలంటే అది మామూలు ఉదయం లేచినప్పుడు నుండి సాయంకాలం పడుకునేంత వరకు ఆలోచనలో లగ్నమై ఉంటుంది. అటువంటి ఆలోచన లేకుండా చేసుకోవాలి అంటే మనము పనులు విడిచిపెట్టాలి. పనులు విడిచిపెట్టాలంటే అది మనకు కుదిరే పని కాదు. ఒకవేళ పని విడిచిపెట్టి కూర్చున్నా కానీ అలవాటు ప్రకారము అది అనేకమైనటువంటి ఆలోచన తెప్పిస్తూ ఉంటుంది. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు, ఊరకనే ఉండమని మేము చెప్తున్నాం. చేత అయితే ఊరకనే ఉండు, ఏ ఆలోచనలు చేయకుండా. సొల్యూషన్ చెప్పండి స్వామి, సొల్యూషన్ చెప్పండి. అంటే ఇప్పుడు మనస్సుని ఆగలిగితే, మనస్సు నిలిచిపోతే బ్రహ్మయోగం అవుతుంది. కాబట్టి మనస్సు నిలిచిపోయేదానికి నువ్వేం చేయాలి? నువ్వు ఊరుకునే ఉండాలి. సాధన చేయొద్దా స్వామి? సాధన చేయాలి. అదే ఊరుకునే ఉండాలి, సాధన చేయాలి. ఊరిని ఉండేది కాదు, వేరే కాదు. ఎక్కడ సాధ్యమవుతుంది? కాదన్నమాట. ఇవన్నీ ఊరిని ఉండాలంటే ఏం చేయాలి? భార్య పిల్లలన్నీ విడిచిపెట్టి బుద్ధులు పోయినట్టు పోవాలా, అప్పుడే సాధ్యమవుతుంది. లేకపోతే కాదు. అందువల్ల భార్య పిల్లలు ఉన్న వాళ్ళకు ఈ బ్రహ్మయోగం సాధ్యపడదు, కర్మయోగమే సాధ్యపడుతుంది అని మనం చెప్తున్నాం అన్నమాట. అందువల్ల మీ అట్లా యువకులు ఏమి లేకుండా సన్యాసులు అయితే వాళ్ళకి సాధ్యమవుతుందో కానీ మీకు మాత్రం సాధ్యం కాదని మనం చెప్పాలి. అది విషయం. లేదు స్వామి, శ్రద్ధ తీసుకుంటే సాధ్యం కాదా? శ్రద్ధ పెట్టుకుంటే సాధ్యమవుతుంది. నేను ఎందుకు కాదని చెప్తున్నా? నాకు ఆ సాధన కావాలి స్వామి, దానికి శ్రద్ధ ఎలా తీసుకోవాలో చెప్పండి. ఎలా పెట్టుకున్నా? 100 కొండమని చెప్తున్నా కదా. ఎలా పెట్టుకునేది ఏం లేదు. ఎలా పెట్టుకునేది అంటే నిలబడి చూపించేది ఏముండదు. ఎవరెందుకు వాళ్ళు ఖాళీగా ఊరుకొని పోవాలా. ఏమైనా కూడా చెప్పాడనమాట. ఏం చెప్పాడు? ఊరకొండ వాడు ఉత్తమ యోగి అని. ఊరకొండ వాడు అంటే ఏ యోచన చేయకుండా నిలిచిపోను.
ఏ యోచన చేయకూడదు. అంటే మేము చెప్పేది ఇంకా ఇట్లా కాకుండా వేరే ఉపాయం చెప్పాలంటే మామూలు అందరూ గురువులు చెప్పినట్టు మంత్రాన్నో దాన్నో దీనో చెప్తే మాత్రం కుదరదు. అటువంటివి ఇక్కడ ఏమీ లేవు, అంటే ఎక్కడా లేవు. అటువంటి సాధన అది బ్రహ్మయోగం కాదు. ఇంకా తర్వాత దీని మీదనో దాని మీదనో ముక్కు మీదనో మూతి మీదనో ధ్యాస పెట్టుకున్నా కూడా అది బ్రహ్మయోగం కాదు. అటువంటివి ఏ ధ్యాస ఉన్నా కూడా బ్రహ్మయోగం కాదు. కాబట్టి ధ్యాసలన్నీ లేకుండా పోయినప్పుడే బ్రహ్మయోగం అవుతుంది. కాబట్టి ధ్యాసలు లేకుండా పెట్టుకునేటువంటిది నీ ఎందుకు నువ్వు చేయాలి, కానీ పక్కనోడు చేసేదానికి కాదు. నీ శరీరంలో నువ్వే చేయాలి, ఆ శ్రమేమో నువ్వే పడాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే నువ్వు చేయాల్సిందే. ఎట్లా చేయాలి, మనసును కంట్రోల్ చేసుకోవడమే నీ పని. కంట్రోల్ చేసుకోవాలంటే సాధ్యంగా ఉంటుంది అది సాధ్యంగా ఉండదు. దానికి చాలా పెద్ద బలమైనది అది. నువ్వు ఎంత బలంగా ఉన్నా కానీ నీకంటే కూడా ఎక్కువ బలమైనది మనస్సు. కాబట్టి అది సాధ్యపడదు. చాలా అంటే ఎంతో సాధన ఉంటాయి కానీ సాధ్యపడదు. అందువల్ల అది అందరికీ సాధ్యమేది కాదని అనుభవపూర్వకంగా చెప్పేటువంటి మాట ఇది. అంటే అన్ని పనులు చేయాలనుకున్నటువంటి వాళ్ళకి సాధ్యపడదు. ఖాళీగా కూర్చొని సాధన చేస్తే అవుతుంది. ఖాళీగా కూర్చొని సాధన చేసేందుకు అవకాశం ఉంటే అట్లా చేయండి, పర్వాలేదు. స్వామి మీ ఆశీర్వాదం ఉండాలి స్వామి. ఎవరి ఆశీర్వాదం వాళ్ళకి, దేవుని ఆశీర్వాదం ఉంటే పర్వాలేదు. ఒకరి ఆశీర్వాదం వస్తే మేము కోరుకుంటాం మీరు బ్రహ్మయోగులు కామని. స్వామి యోగాకి బ్రహ్మయోగానికి తేడా ఏంది స్వామి? ఈ రెండు యోగాలే స్వామి. యోగానే బ్రహ్మయోగం అంటాం. ఎటుందంటే స్వామి ప్రపంచపరంగా యోగా చేస్తారు కదా స్వామి. యోగం అన్నా యోగం అంటే దేవునిలోకి ఐక్యమైనటువంటి ప్రయత్నం యోగం స్వామి. ఇంకా బ్రహ్మయోగం అన్నా కర్మయోగం వేరు వేరు విధానాలు. కానీ యోగానికి కర్మయోగానికి బ్రహ్మయోగానికి తేడా ఏమంటే ఎంత చెప్పేదానికి కాదు అది. అంటే బ్రహ్మయోగానికి యోగానికి తేడా అంటే అది ఎట్లుంటుందంటే మామూలుగా అన్నం అంటే భూ అంటే ఏమన్నట్టు ఉంటుంది. బ్రహ్మయోగంలో కూర్చున్న వ్యక్తి పూర్తి యోగమైన తర్వాత కర్మ కాలిపోవడం ప్రారంభం నుంచి మొదలవుతుందా లేకపోతే సంచితం లాస్ట్ నుంచి మొదలవుతుందా తెలియజెప్పాల్సి. ప్రారంభం నుంచి ఎప్పటికి కాదు, సంచితం నుంచే కావాలి. సంచితం నుంచే స్టార్ట్ అవుతుంది. సంచితం పూర్తయిన తర్వాత ప్రారంభం మీదకి వస్తుంది. అది మామూలు సహజంగా జరిగే పని. ఇది ప్రారంభంలోకి ఎప్పటికి పోదు. కానీ ఒకానొక సమయంలో అంటే బ్రహ్మర్షుల లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి వల్ల, వాళ్ళ సంకల్పం వల్ల, బలం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ప్రారంభ కర్మ మీదకి తమ ఈ యోగాగ్నిని మార్చుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తాత్కాలికంగా మార్చుకోగలుగుతారు. అప్పటికి ఉండేటువంటి ప్రారంభాన్ని కాల్చుకోగలుగుతారు. అంటే కాల్చుకోవడం కాదు, మార్చుకోగలుగుతారు. తర్వాత మళ్ళా దాన్ని అనుభవించడం జరుగుతుంటాయి. అని మొట్టమొదటి సంచితం మీదనే జరగాలి ఏం జరిగినా కానీ. స్వామి నిగుడ తత్పరి బోధనలో వేమనవేగి పద్యాలు ఉన్నాయి కదా స్వామి, 110 ఉన్నాయి. దాంట్లో ఈ 110 ఇంకా ఉన్నాయా స్వామి? దాంట్లో 3002 పద్యాలు ఉన్నాయి. 3002 పద్యాలు. 3000. దీంట్లో ఆలు బిడ్డలు మాయ, గణం మాయ, ధనం మాయ అని ఉంది కదా స్వామి. అవును. దానికి జ్ఞానార్థంగా ఉందా? ఉంటే మన నిగుడ తత్పరి బోధనలోకి ఎందుకు ఎక్కలేదు? మామూలుగా అన్నిటికీ జ్ఞానార్థం అని చెప్పినదే జ్ఞానం. కాబట్టి ప్రతి పద్యము జ్ఞానంతో కూడుకున్నటువంటిది అది. దాని అర్థం ఏం లేదా స్వామి? నా అర్థం ఏమో పద్యం చూసాక నాకు తెలియదు. 3002 పద్యాల్లో నాకేం తెలుస్తుంది? అది చూస్తే ఒకవేళ దాన్ని చెప్పచ్చు. మేము రాసిన పద్యాల్లో ఉందో లేదో కానీ నాకు తెలియదు. అది మేము రాసిన 110 పద్యాలు రాసాము. ఆ 110 పద్యాల్లో ఆ పద్యం ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే రాసింటాము, లేకపోతే లేదు. 3002 పద్యాల్లో అన్ని జ్ఞానంతో కూడుకున్న పద్యాలు, కానీ ప్రపంచ సంబంధంగా ఏదో ఒకటి చెప్పలేదు ఆయన. ఇంకోటి అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగా నుండు, సజ్జనుడు పలుకు చల్లగుండు, కంచు మోగినట్టు కనకంబు మోగునా నేను. అవునవునవునవును. అది కూడా మన తత్వం దీంట్లో రాలేదు నిగుడ తత్పరి బోధనలో. రాలేదు. అది అంటే నేను ఏం చేసామంటే ముఖ్యంగా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పినాం. సులభంగా ఉండే పద్యాలు ఎవరైనా కానీ ఏ స్వామీజీ అయినా కానీ సులభంగా చెప్పే పద్యాలు మేము తీసుకొని చెప్పలేదు. చాలా కష్టంగా ఎవరు చెప్పకుండా వదిలేసిన పద్యాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడా దానికి అర్థాలు రాయకుండా వదిలేశారో వాటి గురించి తీసుకునే మేము చెప్పాం. కానీ మామూలు సర్వసాధారణంగా అన్ని పద్యాలకు మేము చెప్పలేదు. అందువల్ల 3002 పద్యాల్లో మేము ఏం చేసే కొన్ని పద్యాలకు మాత్రమే 110 పద్యాలకు మాత్రమే చెప్పడం జరిగింది అన్నమాట. అది వేరే వాళ్ళు అడితే దాంట్లో ఎతుకులాడితే లేదు, అందుకని అది ఏమైనా పద్యం కాదా? ఉండొచ్చు. అంటే కొన్ని పద్యాలు మిక్స్ అయ్యంటే అక్కడ ఇక్కడ ఏదైనా కానీ జ్ఞానంతో కూడుకునే పద్యమే మీరు చెప్పినది. నమస్కారం గురుదేవులు గారికి. చెప్పండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్త కర్మ క్రియ అని నేను అన్నప్పుడు మరి సామాన్య మానవునికి ఈ బాధలు దుఃఖాలు మరి ఇటువంటి పాపాలు మరి మానవునికి ఎందుకు అవుతున్నాయి? మరి భగవంతుడు అట్లా అన్నప్పుడు
నేనన్నప్పుడు మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మనం అనుకుంటున్నామా ఆయన మీద వేస్తున్నాం మనం? ఆయన నేను అన్నాడు అనుకోండి, సరేలే ఆయన మీద వేస్తున్నాం, అన్ని కర్త కర్మ క్రియ అని నేనే అన్నప్పుడు మనం అట్లా అనుకోవడం లేదు కదా. ఆయన చెప్పినప్పుడు ఊ అన్నాం, తర్వాత పొద్దున్న లేచామంటే అన్నీ మనమే అనుకుంటున్నాం. అందువల్ల మనకే వచ్చాయి అన్నీ. పాండురాజుకు ఇద్దరు భార్యలు కదా, దాంట్లో పాండురాజు మరణించినప్పుడు చిన్న భార్య పాండురాజుతో పాటు సహగమనం అవుతుంది. అయితే ఇటువంటి సతీ సహగమనాన్ని మూఢచారాన్ని మరి శ్రీకృష్ణుడు ఆ కాలంలో మరి ఎటువంటి చూస్తూ ఊరుకున్నాడా? పూర్వం చాలా ఉన్నాయి, కృష్ణుడి కాలంలోనే కాదు తర్వాత కాలంలో కూడా ఉన్నాయి. ఈ మధ్యన రాజా రామమోహన్ రాయలు వచ్చిన తర్వాత ఆయన ఇటువంటి సతీ సహగమనంలో మంచిది కాదని ఆయన నిరోధించాడు అనమాట. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి ఇవి, అప్పటికే కాదు. ఆ కాలంలో శ్రీకృష్ణుడు మరి ఎటువంటి పరిష్కారం పరిష్కారం అంటే ఎవరో ఎక్కడో ఎవరు ఎవరు చేస్తారు మాట వినగారు. కృష్ణుడు చెప్పిన మాట అంతా వినేవాళ్ళ? ఆయన జ్ఞానం చెప్తే మనం విన్నామా? అందరూ ఎక్కడ వింటారు? ఎవరు ఆచారం వాళ్ళది, ఎవరు పద్ధతి వాళ్ళు అనుకుంటారు. చెప్తే జ్ఞానం చెప్తే వినలేదు, ఇంకా మామూలు ప్రపంచ విషయాలు చెప్తే వింటారా? మాకు తెలిసిపో అంటారు వీళ్ళు. కాబట్టి ఆయన దుర్బారు ఉండే నాకు తెలియదు, కానీ సతీ సహగమనం చెందినది కూడా నాకు తెలియదు. కానీ అటు సతీ సహగమనం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరి మాట వినరు. ఈ మధ్య రాజస్థాన్లో కూడా 2-3 సతీ సహగమనాలు జరిగినాయి. పోలీసులు కాపులో ఉన్నా కూడా అది జరగడం జరిగిందన్నమాట. వాళ్ళు అట్లా చచ్చిపోయారు, వీళ్ళు దేవతగా పెట్టి పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంది. స్వామి చెప్పండి. మంచి గుణాలు 6, చెడు గుణాలు 6 ఉన్నాయి కదా స్వామి. చెడు గుణాలు చెలరేగినప్పుడు కార్యము తొందరగా జరిగినట్టు మాకు అనిపిస్తుంది స్వామి. అవునవును. మంచి గుణాలు చెలరేగినప్పుడు కార్యం తొందరగా లేట్గా అవుతుంది. లేట్గా అవుతుంది స్వామి. లేట్గా అయితే కాను కూడా కాదులే, కార్యం లేట్గా అవునవును. దాని గురించి ఏమన్నా మాకు అంతే. వాళ్ళ ఇప్పుడు అది అట్లే కనిపిస్తుంటుంది, నువ్వు ఎట్లా చేస్తావు అని నిర్ణయం కూడా ఉంటుంది అన్నమాట. నువ్వు మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు రావు, చెడు కార్యం చేయాలన్నప్పుడు అన్నీ మంచిగానే కనిపిస్తుంటాయి నీకు. నీకు చెడు కార్యం చేయాలన్నప్పుడు చెడు గుణాలే బాగా కనిపిస్తుంటాయి, చెడు యోచనలే బాగా కనిపిస్తుంటాయి. అందువల్ల మనము ఆ చెడు పని చేసేదానికే మొదలు పెడతాం అన్నమాట. నీ కర్మలో అది ఉన్నప్పుడు ఏదంటే అది మంచిగా కనిపిస్తుంటుంది. అర్థమైందా? కర్మలో మనకి ఏవైతే ఉన్నాయో, ఏ పని అయితే జరగాలని ఉందో అప్పుడు మంచిగా కనిపిస్తే కదా ఆ పని చేసేది మనము. కాబట్టి అది జరగాల్సి ఉంటుంది, అది మంచిగా కనిపిస్తుంది. ఈ పని అయితే జరుగుతుంది, అట్లా పోతే జరగదు అని అనుకున్నప్పుడు మంచిగా చేస్తాం అన్నమాట. అంటే మంచి పని చేస్తే కూడా డబ్బులు వస్తాయి, చెడ్డ పని చేస్తే కూడా డబ్బులు వస్తాయి. కానీ చెడ్డ పని చేసేది ఉందనుకోండి వానికి లిస్టులో, వాని మంచి పని చేస్తే డబ్బులు రావు, చెడ్డ పని చేస్తే బెరును వస్తాయి అనేది అవకాశం వస్తుంది. అట్లా పని చేస్తాడు, అట్లే డబ్బు సంపాదించుకుంటాడు. చెడు పని చేసిన వల్ల తిరిగి పాపం కూడా సంపాదించుకుంటాడు. అది అన్నమాట. గురుదేవులకు నమస్కారములు. చెప్పండి స్వామి. నేను మా ఫ్రెండ్ని అడిగినప్పుడు, నేను ఇట్లా జ్ఞాన మార్గంలో వెళ్తూ ఉన్నాను, మీరు కూడా జ్ఞానం తెలుసుకొని పరమాత్మని తెలుసుకోవాల్సిందిగా కోరడం అయింది అని మా ఫ్రెండ్కి కొన్ని బుక్కులు ఇవ్వడం జరిగింది. ఆయన కొన్ని బుక్కులు చదివిన తర్వాత ఏమన్నాడంటే, నీ కర్మ ప్రకారంగా నీ లిస్టులో నీకు జ్ఞానం తెలుసుకోవాలని ఉంది కాబట్టి ఆ విధంగా నువ్వు జ్ఞానం తెలుసుకుంటున్నావు. నా కర్మలో జ్ఞానం తెలుసుకోవాలని లేదు కాబట్టి నేను జ్ఞానం తెలుసుకోవడం లేదు అని చెప్పడం జరిగింది స్వామి. మరి కర్మ ప్రకారంగా నాకెందుకు జ్ఞానం కలిగించాడు, అతను ఎందుకు జ్ఞానం కలిగించలేదు ఒక డౌటు. తర్వాత భగవద్గీత ప్రకారంగా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానము వస్తుంది అని. మరి నాకెందుకు శ్రద్ధ కలిగించినాడు, అతను ఎందుకు శ్రద్ధ కలిగించలేదు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ప్రశ్న. ఇది కర్మను బట్టి జ్ఞానం వస్తుంది అనేది చాలా పొరపాటు. అటువంటి సమస్య ఎక్కడ లేదు. కర్మను బట్టి ప్రపంచ విషయాలు నీకు జరగవచ్చు, కానీ లభించవచ్చు, కానీ అందులో ఫలితం లభించవచ్చు, కానీ జ్ఞానం మాత్రం ఎక్కడా రాదు. జ్ఞానము కర్మ కంటే అతీతమైంది. దేవుడు కర్మ కంటే పెద్దవాడు, జ్ఞానం కూడా చాలా పెద్దది. కర్మకు అనుసరించి ఎక్కడ ఉండదు, కర్మకు లోబడి ఏ జ్ఞానము ఉండదు. కాబట్టి ఏ కర్మ జ్ఞానాన్ని నిర్ణయించలేదు, ప్రాప్తాలు నిర్ణయించలేదు. కర్మ అనేది కర్మను బట్టి జ్ఞానం మీద శ్రద్ధ ఎవరికీ రాదు. అర్థమైందా? కర్మను బట్టి ప్రపంచ విషయాల మీద శ్రద్ధ వస్తుంది, కానీ జ్ఞానం మీద శ్రద్ధ రాదు. జ్ఞానం మీద శ్రద్ధ వస్తే అది వారి స్వయం కృషి వల్ల రావాలి. ప్రతి మనిషికి జన్మ హక్కుగా దేవుడు ఇచ్చాడు. అది ఎవరికి వారికి శ్రద్ధ తెచ్చుకుంటే అది ఆ శ్రద్ధ వల్ల జ్ఞానం లభిస్తుంది, కానీ ఆ కర్మ వల్ల వచ్చే శ్రద్ధ వల్ల లభించదు. అంటే కర్మ వల్ల శ్రద్ధ
జ్ఞాన సంబంధించిన శ్రద్ధే ఉండదు అసలుకు. అది అన్ని కర్మ వల్ల ఉండే శ్రద్ధలన్నీ ప్రపంచ శ్రద్ధలే. కాబట్టి జ్ఞానం వల్ల శ్రద్ధ, కర్మ వల్ల జ్ఞాన శ్రద్ధ వస్తుందనుకోవడము పొరపాటు. అటువంటి శ్రద్ధ ఎక్కడ రాదు. ఏ మనిషికి ఆ మనిషి ప్రయత్నం చేస్తేనే వస్తుంది. చెప్పండి. శ్రద్ధ మాత్రము ఎవరికి వాళ్ళే. శ్రద్ధ మాత్రం జన్మ హక్కు. ఓకే సార్. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి హక్కు ఇచ్చాడు. నువ్వు జ్ఞానం తెలుసుకుంటే శ్రద్ధను అందరికీ ఇచ్చాడు దేవుడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ శ్రద్ధను వదిలేసి ప్రపంచ విషయాల శ్రద్ధలను పెట్టుకున్నాడు. అంటే కర్మతో కూడుకున్న శ్రద్ధలే అతను పెట్టుకుంటున్నాడు. కాబట్టి దేవుని విషయంలో ఉండేటువంటి శ్రద్ధను మనిషి గ్రహించుకోగలిగితే, అంటే ఆ విధంగా పెట్టుకోగలిగితే అతడు జ్ఞానాన్ని సంపాదించుకోగలడు సులభంగా. అటువంటి శ్రద్ధ లేనంత వరకు ఏ కర్మ అతన్ని జ్ఞానాన్ని అందించలేదు. అదనమాట. నమస్కారం సార్. స్వామివారికి నమస్కారం. చెప్పండి. ఎక్కులు ఏ వాయువు నుంచి వస్తుంది సార్? ఎక్కులు ఏ వాయువు నుంచి వస్తాయి సార్? ఎక్కువ ఉదాహరణ వాయువు. ఉదాహరణ వాయువు కడుపులో వచ్చేది. ఉదాహరణ వాయువు ఎక్కడ ఉంటుంది తెలుసునా? ఉదాహరణ ఎక్కడ ఉంటుంది? కడుపు నుంచి గొంతు వరకు ఉంటుంది. ఉదాహరణ వాయువు కడుపు నుంచి గొంతు వరకు ఉంటుంది. కడుపు నుంచి జీర్ణాశయం నుంచి గొంతు వరకు ఉండేటువంటిది ఏది జరిగినా కానీ అది ఉదాహరణ వాయువు వల్లే వస్తుంది. ఆవలింపులు దేని వల్ల వస్తాయి? ఉదాహరణ వాయువు వల్ల. ఎక్కులు దేని వల్ల వస్తాయి? ఉదాహరణ వాయువు వల్ల. ఈ రకంగా గొంతు నుంచి నోరు వరకు ఉండేటువంటి ఏదైతే ఉందో, అంటే జీర్ణాశయం నుంచి నోరు వరకు ఉండేటువంటి ఏ వాయువు అయితే ఉందో దాన్ని ఉదాహరణ వాయువు అంటాం. దానివల్లే ఎక్కుళ్ళు, తర్వాత ఆవలింపులు ఇవన్నీ దానివల్లే వస్తాయి. ప్రాణవాయువు ఎక్కడి వరకు ఎక్కడుంది? ఉదాహరణ వాయువు. ఇది ప్రాణవాయువు. అంటే ఊపిరితిత్తుల నుంచి ముక్కురంధ్రాల వరకు ఉండేదాన్ని ప్రాణవాయువు అంటాము. అపానవాయువు ఎక్కడి నుంచి ఉంది? జీర్ణాశయం కింది భాగం నుంచి లాస్ట్ ఉదస్థానం వరకు ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాము? అపానవాయువు అంటాము. ఈ రకంగా శరీరంలో వాయువులు ఉన్నాయి, వాటి స్థానాలు కూడా ఉన్నాయి. అవి ఏ ఏ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాని బట్టి అవి పనిచేస్తున్నాయి. నువ్వు గొంతులో వచ్చేటువంటి ఎక్కుళ్ళు, ఆవలింపులు అన్నీ జీర్ణాశయం దగ్గర నుంచి గొంతు వరకు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ ఉదాహరణ వాయువు వల్ల వస్తున్నాయని అర్థం చేసుకో. అర్థమైందా? నమస్కారం స్వామి. చెప్పండి. సత్యాన్వేషి కథలో రాజయోగానంద స్వామి రాఘవకి జ్ఞానం చెప్తూ ఒక వాక్యం చెప్తారు స్వామి. చెప్పండి. ఈ ప్రపంచంలో సమయానికి సరిపో గుణములు వాడుకొని పనిచేసినా పర్వాలేదు, అయితే అది జ్ఞానయుక్తముగా ఉండవలెను అని చెప్తారు స్వామి. చెప్పండి. ప్రశ్న చెప్పండి. ఈ ప్రపంచంలో సమయానికి సరిపోవు గుణములు వాడుకొని పనిచేసినా పర్వాలేదు, అయితే అది జ్ఞానయుక్తముగా ఉండవలెను అని చెప్తారు స్వామి. అవును. అంటే గుణాలని కర్మయోగి వాడుకోలేడు కదా, గుణానుసారంగా పనిచేయాల్సి ఉంటుంది కదా. అదే ఇప్పుడు ఉండేది. కర్మయోగి అంటే ఏమి? కర్మయోగి అంటే ఏమి తెలుసునా? గుణాలతో పనిచేసేవాడు వాడే కర్మయోగి. ఏముంది దాంట్లో? వాడు గుణాలతో పని చేస్తూ కర్మను అంటుకోకుండా ఉండేవాడే కర్మయోగం. అంటే నువ్వు గుణాలు వాడుకొని పని చేసిన వాళ్ళ జ్ఞానయుక్తంగా ఉండాలి. జ్ఞానయుక్తంగా అంటే ఏమి? జ్ఞానంతో నువ్వు కూడుకొని పని చేయి. అందులో ఉండే కర్మ నీకు అంటదు. నువ్వు గుణాలతోనే పని చేయి, మేము వద్దని చెప్పలేదు. ఆ సమయానికి ఏ గుణం వస్తుందో ఆ గుణంతో నువ్వు పని చేయి. ఆ సమయానికి ఏ కర్మ ఉందో ఆ కర్మతో నువ్వు ఆడించబడతావు. తప్పనిసరిగా నువ్వు ఆ గుణ కర్మ నువ్వు చేయాల్సి పని వస్తుంది. అయినప్పటికైనా కానీ అది నువ్వు జ్ఞానాన్ని నువ్వు అంటే జ్ఞానంతో కూడుకొని చేస్తే ఏమవుతుంది? అప్పుడు నువ్వు ఎరుకలో ఉంటావు. నేను చేయలేదు, ఇదంతా ఆత్మే చేస్తూ ఉంది, ఈ ఆత్మ కూడా కర్మానుసారం చేస్తూ ఉంది, ఇది చెడు గుణాల ప్రభావం వల్ల జరిగే చెడు పని, అయినా నాకు ఈ పనికి ఏమాత్రం సంబంధం లేదు, నేను అందులో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు అనుభవించేవాడిని మాత్రమే, చేసేవాడిని మాత్రం కాదు అని ఎప్పుడైతే మనం ఎరుకలో ఉన్నామో, జ్ఞానయుక్తంగా ఉన్నామో, అప్పుడు అందులోని కర్మ రాదు. కాబట్టి అది యోగమవుతుంది. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియహ అని అన్నాడు. అంటే నువ్వు కార్యాన్ని చెయ్యి. అంటే ఎట్లా చేయాలి? అనాశ్రిత కర్మఫలం అంటే కర్మఫలం మీద ఆశ లేకుండా కార్యం కర్మ కరోతియహ అంటే నువ్వు కార్యాన్ని చేయగలిగితే అటువంటి వాడిని ఏమంటాం? ససన్యాసి సయోగీచ అంటాం. నిజంగా అటువంటి వాడు నిజమైన యోగి, నిజమైన సన్యాసి అని కూడా మనం అంటున్నాము. అర్థమైందా? ఎవరికైతే అగ్ని లేదో, అంటే కర్మలు కాలిపోయేటువంటి అగ్ని లేదో వాడి సన్యాసి అని అనలేము.
ననిరగ్ని నచాక్రియ. కర్మలు కాల్చేటువంటి అగ్ని లేనటువంటి వాడిని సన్యాసి అనలేము, నిజమైన యోగి అనలేము. నచాక్రియ అంటే పనులు మానుకున్నటువంటి వాడిని కూడా యోగి అనలేము. అంటే చెడు పని కానీ మంచి పని కానీ ఏ పని అయినా కానీ చేయకుండా మానుకుంటే అది కర్మయోగం ఎట్లయితుంది? నువ్వు సముద్రంలో మునిగినా నాకు తేమ కాదు అంటే స్పెషలిస్ట్ అవుతావు, కానీ మునక్కోకుండా నాకు తేమ కాలేదంటే స్పెషలిస్ట్ అవుతావు కాదు కదా. ఆ రకంగా నువ్వు పని చేసినా కానీ కర్మ అంటుకోకుండా ఉంటే నువ్వు యోగి అవుతావు, కానీ చేయకుండా ఉంటే యోగి కావు. కాబట్టి పనులు చేయనటువంటి వాడు కూడా యోగి కాదు. అట్లే పనులు చేసిన జ్ఞానయుక్తంగా చేయకుండా కర్మ అంటుకోకుండా చేయకుండా వాడు కూడా యోగి కాడు. అందువల్ల నువ్వు ఏ కర్మన్నా చెయ్యి, ఎటువంటి గుణాలతోన్నా చెయ్యి, మంచి గుణాలతోన్నా చెయ్యి లేక చెడు గుణాలతోన్నా చెయ్యి, ఆ కర్మ ఎట్లుండాలి? జ్ఞానయుక్తంగా ఉండాలి అని మనం చెప్పడం. సత్యాన్వేషిలో ఎవరు చెప్పినారు అది? సత్యాన్వేషిలో రాజయోగానంద స్వామి రాఘవకి జ్ఞానం చెప్పేటప్పుడు చెప్తారు స్వామి. అవును, నేను చెప్పినది లేదు. సంతోషం సార్, నమస్కారం సార్. మనం ఏమి తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటే అవుతుందో. ఏమి తెలుసుకున్నా స్వామి? ఏమి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు ఆ విషయాన్ని గురించి. జ్ఞానం తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టేను స్వామి. నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. అవునా? సమస్య నుంచి ఆలోచనలో ఉన్నాము. ఏం తెలుసుకుంటే సర్వం తెలిసినట్టు అవుతుంది. నువ్వు తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్టే, దేవుని కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. ముందు నువ్వు తెలుసుకోవాలి. దీని గురించి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారో మీ ఉపన్యాసం వినాలని. అది ఒకటే మాటే, రెండు రైట్. గురుదేవులకు చెప్పండి. స్వామి, సూర్యచంద్ర నక్షత్రాల గురించి చెప్పారు కదా స్వామి. అట్లనే ఇంద్రధనస్సు గురించి ఏమన్నా చెప్పాల్సిన? 7 రంగులు ఉన్నాయి కదా అందులో. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉన్నాయి. 7 రంగులు ఉన్నాయి. 7 రంగులకి 7 అర్థాలు ఉన్నాయి. మన శరీరంలో కూడా 7 శక్తులు ఉన్నాయి. అంటే నీ శరీరంలో 7 శక్తులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా దైవశక్తిని తెలుసుకోవచ్చు. 7వ శక్తి దైవశక్తిగా అర్థమైతే ఉంటుంది. కాబట్టి 7 రంగులు మనకు మంచి అర్థాన్ని ఇస్తున్నాయి. మన శరీరంలో గుర్తునిస్తున్నాయి. మన దేవాలయంలో 7 ద్వారాలు ఉన్నాయి. తర్వాత 7 కొండల స్వామి అంటున్నావు. 7 కొండలు ఏమి చాలా ఉన్నాయి కొండలు, కానీ పేరేమో 7 కొండలే అంటున్నావు. వీటికంతా అర్థం ఉంది. అందువల్ల ఈ 7 అనేదానికి చాలా అర్థం ఉంది. దేవుడు కూడా ఖురాన్లో కూడా ఏం చెప్పినాడు, తర్వాత ఇంకోసారి కూడా ఈ బైబిల్లో కూడా ఏం చెప్పినాడు, 6 రోజులు పనిచేసి సృష్టి అంతా సృష్టించాడంట. 7వ రోజు సింహాసనం మీద కూర్చున్నాడంట. అంటే 7వ రోజు అది కూడా పని, ఆయన కూర్చోవడం కూడా, సింహాసనం మీద కూర్చొని చూడడం అది అని ఒకసారి చెప్పారన్నమాట. అంటే వాళ్ళు దేవుడు అన్నీ చేయగలుగుతాడు అని చెప్పడంలో వాళ్ళు ఏం చేశారంటే 6 రోజులు చేస్తూ వినారంట. ఓ రోజు కొంత, ఓ రోజు కొంత, ఇంకో రోజు కొంత, ఇట్లా 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజంతా పూర్తి పని ముగించుకొని సింహాసనం మీద కూర్చున్నాడు అంటారు. అక్కడ కూడా 7 రోజులే, కానీ చెప్పడం వాళ్ళు వేరుగా చెప్పినారు. కానీ మనం అర్థం చేసుకుంటే అక్కడ కూడా 7 రోజులే ఉన్నాయి. అట్లాగా మన దేవుని విధానంలో 7కు చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి నువ్వు చెప్పినటువంటి ఇంద్రధనుస్సులో కూడా దాన్ని ఏమన్నా మనము 7 రంగులు ఉన్నాయని చెప్తున్నావు. దాని పేరు ఇంద్రధనుస్సు కాదు, చంద్రధనుస్సు. జ్ఞాపకం పెట్టుకో బాగా. ఇంద్రధనుస్సు కాదు, చంద్రధనుస్సు. అంతా ఇంద్రధనుస్సు అని మొదలుపెట్టినారు. ఇంద్రుడు ఒక రోజు లేడు, దాంట్లో చంద్రుడే ఉండేది, అంటే జ్ఞానమే ఉండేది. కాబట్టి చంద్రధనుస్సు అది. ఇంకే విషయం స్వామి, నిద్రపోయేటప్పుడు నిద్రలో మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు శరీర అవయవాలు ఏమన్నా కదిలేయాలనుకున్నా మనకు కదలకుండా అయిపోయే స్థితి ఏర్పడుతుంది. అది నిద్ర కాదులే కానీ, మెలకు కాదులే కానీ, అది ఒక రకం స్వప్నము. నువ్వు అనుకోవటం మెలకు అని పొరపాట్లేదు. అది ఒక రకం స్వప్నం. అది కూడా అట్లా కదలకోకుండా ఉన్నట్టు, అరిచినట్టు, నోరు రానట్టు, కదలనట్టు, చేతులు కాళ్ళు పనిచేయనట్టు ఇవన్నీ ఉంటాయి. అదొక రకమైన స్వప్నము. చాలామంది ఏమనుకుంటారంటే దయ్యమదం పట్టింది, భూతమదం పట్టింది అనుకుంటుంటారు. అంతా అబద్ధము. చెప్పండి. స్వామి, ప్రవక్తకి భగవంతుడికి తేడా ఏంటి స్వామి? ఏమ్మా? ప్రవక్తకు భగవంతుడికి ప్రవక్తకు భగవంతుడికి తేడా ఉంది. మనకు ప్రవక్త అంటే వక్త అంటే చెప్పేవాడు అనమాట. ముఖ్యమైన విషయం జ్ఞానం చెప్పేవాడు ప్రవక్త అంటాం అనమాట. అదే
మనుషుల్లో అంటే ప్రవక్త రావచ్చు, మనుషుల్లో అంటే ప్రవక్త బయటకు వచ్చి జ్ఞానాన్ని చెప్పవచ్చు, మనకు ఉత్తరమైన జ్ఞానాన్ని చెప్పవచ్చు. ఆయన ప్రవక్త అంటాం. అంటే ముఖ్యమైనది, వక్త అంటే చెప్పేవాడు ముఖ్యమైన జ్ఞానాన్ని చెప్పేటువంటి వాడిని ప్రవక్త అని అనవచ్చు అనమాట. కానీ భగవంతుడు అంటే భగవన్ నుంచి పుట్టినటువంటి వాడు అని మనం అంటున్నాం, ఒక అర్థం తీసుకున్నాం. భగవన్ నుంచి పుట్టినటువంటి వాడు అంటే సర్వవ్యాపిగా ఉన్నటువంటి వాడు ఉండాలి. అంటే బయట నుంచి వచ్చేవాడు కాదు కదా, ఇంకో శరీరంలో చనిపోయి వచ్చేవాడు కాదు కదా. కాబట్టి అది దేవుని యొక్క అంశ అని మనం అంటున్నాం. అంటే సాక్షాత్తు దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు భగవంతుడు అవుతాడు. అదేవిధంగా అంటే బయట ప్రపంచంలో మనిషిగా పుట్టినటువంటి వాడు ఎవడైనా కానీ దైవజ్ఞానాన్ని చెప్పగలిగితే, సంపూర్ణమైన దైవజ్ఞానాన్ని చెప్పగలిగినటువంటి వాడు ప్రవక్త అవుతాడు. ప్రవక్తకు భగవంతుడికి చాలా తేడా ఉంది. అందువల్ల భగవంతుడు వేరు, ప్రవక్త వేరు అని మనం గుర్తించవచ్చు. స్వామి ఇద్దరిని అవధూత అనొచ్చు స్వామి. ఇద్దరిని అవధూత అనొచ్చు స్వామి. ఇద్దరిని అవధూత అంటే అవధులేటువంటి జ్ఞానం తెలియజేసేవాడు అవధూత కాబట్టి ఇతను జ్ఞానం చెప్తాడు, అతను జ్ఞానం చెప్తాడు, ఇద్దరిని అవధూత అనొచ్చు, తప్పేం లేదు అందులో. యేసుక్రీస్తు అలా అయితే భగవంతుడు కదా స్వామి. ఆయన మనం భగవంతుడిగా లెక్కిస్తున్నాం. 1, 2, 3 గురు పౌర్ణమి క్యాసెట్లో చెప్పండి. ఆడ కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు అన్నారు. విశ్వరూపం చూపేటప్పుడు అవునవును, ఇద్దరు లేరులేండి. ఆ విశ్వరూపం మానవులకు ఎలా తెలిసింది స్వామి? ఇప్పుడు అది అర్జునుడు చూడగలిగినాను అనేది ఉంది కదా. అంటే ఆ జీవుడు అనుభవించాడు నాకు అనుభూతిని. అంటే అర్జునుడు అనేటువంటిది బయట వ్యక్తి మనం గుర్తించలేం, కానీ ఆ జీవుడు అనుభవించాడు. అనుభవించిన అనుభవాన్ని కొంత వ్యాసుని చెప్పగలిగితే వ్యాసుడు దాన్ని సువిశాలంగా మనకు రాసి తెలియజేశాడు అనమాట. అదే అనమాట ఉండేదట. అక్కడ ఏమిందంటే అర్జునుడు కానీ కృష్ణుడు కాడు అనే ప్రసక్తి లేదు, అంతా పరమాత్మ శక్తిమయం ఉంది అని మనం చెప్తున్నాం. కాబట్టి అక్కడ అర్జునుడిని కృష్ణుని వేరుగా ఏమాత్రం చూపలేదన్నమాట. కానీ చూపకుండా కానీ ఈ జీవాత్మగా ఉన్నటువంటి అర్జునుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఆ యొక్క విశ్వరూపాన్ని అనుభవించి ఆ అనుభవాన్ని కొంత వ్యాసుని తెలియజేసిన దాని వలన ఆ వ్యాసుడు దాన్ని మనకు వివరంగా చెప్పగలిగినాడు. అంటే వ్యాసుడు చెప్పినది కానీ అర్జునుడు స్వయంగా మనకు చెప్పలేదు. అది అనమాట. అర్జునుడు చెప్పలేదు, స్వయంగా మనకు వ్యాసుడు చెప్పాడు. అర్జునుడు వ్యాసుడికి ఏం చెప్పాడో మనకు తెలియదు, ఏదో చెప్పింటాడు ఆయన, అతని జ్ఞాపకం ఉన్నంత. కానీ వ్యాసుడు మనకు తెలియజేశాడు, భగవద్గీత అంతా వ్యాసుడు తెలియజేశాడు అనమాట. అది విషయం. గురుదేవులకి నమస్కారం. చెప్పండి బా. స్వామి, మనము మనసులో చాలా ఆలోచనలు వస్తుంటాయి, అవి కర్మానుసారం కదా. ఆలోచనలు వచ్చినప్పుడు కూడా కర్మయోగం చేసుకోవాలా? నువ్వు నేనే ఆలోచన చేస్తానంటే కర్మ వస్తుంది, అట్లా చేసినా వస్తుంది. అట్లా కాదు స్వామి, ఇప్పుడు మనసు ఆలోచన చేస్తూ ఉందంటే దానిపైన అది చేస్తూ ఉంది అని అనుకుంటే అది కర్మయోగం అవుతుందా? అవును. ఇప్పుడు మనం పొద్దున్నే లేచిన నుంచి సాయంత్రం వరకు ఏదైనా కానీ నువ్వు సంబంధం లేకుండా కర్మయోగం అవుతుంది. అవును స్వామి. ఇప్పుడు మనం చూస్తాం స్వామి, కంటితో కొన్ని మంచివి చూస్తాం, కొన్ని చెడ్డవి చూస్తాం. అదే చెవి ద్వారాగా ఎక్కువ కొన్ని మంచివి వింటాం, చెడ్డ వింటాం. ఎక్కువ కర్మ జ్ఞానేంద్రియాలు ఈ రెండింటి ద్వారాగా వస్తుంది స్వామి. అవును. అంటే అవి ఈ చెవి వినింది, ఈ కన్ను చూసింది అనుకుంటే అది కర్మయోగం అవుతుందా? అవును. నీకు సంబంధం లేకుండా శరీరంలో ఏ అవయవం చేసే పని ఆ అవయవం చేస్తూ ఉంది, అందులో ఉండేటువంటి సుఖాన్ని దుఃఖాన్ని మాత్రం నేను అనుభవిస్తున్నాను. మంచి దృశ్యాన్ని చూసింది కాబట్టి అందులో ఉండే సుఖాన్ని అనుభవిస్తున్నాను, మంచి పాటను వినింది కాబట్టి అందులో ఉండే సుఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటే నీకేం లేదు. కానీ నేనే వింటున్నాను అని అనుకుంటే మాత్రం వచ్చింది నీకే ఇబ్బంది. అంటే మనము చూసిన ప్రతిసారి, ఆలోచన చేసుకున్న ప్రతిసారి కర్మయోగం చేయాలా స్వామి? 24 గంటల ఎరుకలో ఉండాల. కర్మయోగము చేయాలా, నేను సపరేట్ చేస్తున్నాను కాకుండా నేను సపరేటు అనే ఎరుక ఉంటే, ఈ జ్ఞాపకం ఉంటే అదే కర్మయోగం అవుతుంది. చేసేదేం లేదు, మళ్ళీ కూర్చొని చేసేదేం లేదు. నేను నీ జ్ఞాపకం పెట్టుకో, నేను సపరేట్గా తలలో ఒక చోట ఒక భాగాన్ని జ్ఞాపకం ఎవడైతే పెట్టుకుంటాడో అటువంటి వాడంతా కర్మయోగాన్ని ఆచరించినట్లే. మళ్ళీ చేసేదేం లేదు. ఇంకా బ్రహ్మయోగం అయితే కూర్చోవాలా, కాళ్ళు పడుచుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, చేతులు పక్కన పెట్టుకోవాలా, కూర్చోవాలా, అది బ్రహ్మయోగం. కర్మయోగం అట్లా కాదే, అన్ని పనులు చేస్తూ తాను ఎరుగ్గా ఉండడమే కర్మయోగం. అది రైట్. థ్యాంక్ యూ. గురుదేవులు నమస్కారం. చెప్పండి. కలియుగ గ్రంథంలో ఒక వాక్యం రాసినారు, చెప్పండి. ప్రకృతి వలనే ఈ జన్మ మరణములు, తర్వాత మోక్షము, తర్వాత దైవత్వం తెలియాలన్నా కూడా ప్రకృతి ద్వారానే అని తెలుపుకున్నారు కదా స్వామి. అది అర్థం ఎట్లా? దేవుడు ఏ పని చేయడమ్మా,
పని దేవుడు ఏ పని చెయ్యడు, అంతా దేవుడు చేస్తున్నాడనే దేవుడు ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు. ఆ పనినంతా పంచభూతాలను ప్రకృతే చేస్తూ ఉంది. ఆ విధంగా చేసేటువంటిది ప్రతి కార్యం వెనకాల ప్రకృతి ఉంది. నీ శరీరంలో కూడా ప్రతి పని చేసేదంతా ప్రకృతి దాని భాగాలు చేస్తున్నాయి, నువ్వు చేయలేదు. ఆ రకంగా ఆ దేవుని అంశమైనటువంటి నువ్వు చేయలేదు, దేవుడు ఎక్కడా చేయలేదు. అన్ని పనులన్నీ ప్రపంచంలో పనులన్నీ ప్రకృతి వలనే జరుగుతున్నాయి. అదే విషయాన్ని చెప్పడం జరిగింది. దాన్ని బాగా పూర్తి వివరంగా ఆ పుస్తకం అంటే భగవద్గీత చదివితే ప్రకృతి వలన ఎట్లా పనులు జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. ప్రకృతే మనిషిని చంపుతూ ఉంది, ప్రకృతే పుట్టిస్తూ ఉంది, ప్రకృతే మనిషిని బ్రతికింపజేస్తూ ఉంది, ఈ విధంగా జీవితాన్ని ఇస్తూ ఉంది. కానీ అన్నిటికీ కారణం ప్రకృతే, అంటే అన్ని పనులు అనేది ప్రకృతి చేసి పెడతా ఉంది. వాటి వెనకలో ఉండేటువంటి వాడు మాత్రం దేవుడు. ఆయన లేది ఏదీ లేదు, ఆయన ఆధారం అన్నమాట. అర్థమైందా? ఇంట్లో యజమాని ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు, ఎవరైనా ఎన్ని పనులు చేయొచ్చు. యజమాని లేకపోతే ఎవరు ఏం పని చేయలేరు. ఆ రకంగా దేవుడు అన్నిటికీ మూల పురుషుడు, ప్రకృతి అంతా చేస్తూ ఉంది అని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పుడు మీకు ఇంతటితో మనకు 1 గంట కాలం అయిపోయింది. ఇంతటితో ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.